మాలవ దేశాధిపతికి ఒక్కగానొక్క కుమార్తె మాధవీలత. సుగుణాలలో, సౌకుమార్యంలో తనను మించిన వారు లేరనే ఖ్యాతిని గడించింది. యుక్త వయస్సు రాగానే రాజు ఆవిడ కోసం వరప్రయత్నం చేయసాగాడు. కుమార్తెను తన కులగురువైన జ్ఞానానందుడి దగ్గరికి పంపి గురువుగారిని స్వయంగా ఆహ్వానించాలని, ఆ ప్రయత్నం మీద కూతురుని జ్ఞానానందుడి దగ్గరికి పంపాడు. మాధవీలత గురువుగారికి తగు విధంగా సత్కరించి ఆశీస్సులను పొంది తన చెలికత్తెలతో పాటుగా వనవిహారానికి దారితీసింది. గురువుగారు శిష్య బృందంతో సహా తమ సామగ్రినంతటినీ సర్దుకుంటూ ఉండగా చెలికత్తెలతో వనవిహారానికని వచ్చిన మాధవీలతకు అక్కడి పుష్పాలు ఎంతగానో ఆకర్షించాయి. పుష్పాలు కోస్తున్న మాధవీలతకు ఒక విచిత్రమైన కాంతి తన కనుల మీద పడటంతో ఏమిటా అని అటువైపు చూడగా ధగ ధగ వెలిగిపోతూ మెరుస్తున్న ఒక విచిత్రమైన రాయి కనిపించింది. హుషారుగా రాయి తీసుకుని పైకి ఎగరవేసింది. అంతే, అది ఒక రెక్కల గుర్రంగా మారి అమాంతం మాధవీలతను ఆకాశలోకంలో ఎగరేసుకుని పోయింది. ఇదంతా శిష్యుల ద్వారా తెలుసుకున్న జ్ఞానానందుడు వెంటనే భటుడిని పిలిచి మహారాజుకి ఈ కబురును అందజేశాడు. మహారాజు వెంటనే సపరివార సమేతంగా బయలుదేరి తన రాజాశ్వంను అధిరోహించి పురజనులతో పాటుగా సేనాధిపతి, మంత్రి, సైనికులతో సహా వెంటరాగా జ్ఞానానందుడి ఆశ్రమానికి బయలుదేరాడు. ఆ తర్వాత ఏమి జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. మరికొంతమంది రాజసైనికులు రాజకుమారిని ఆకాశ మార్గంలో తీసుకువెళ్తున్న గుర్రం వైపుగా దౌడు తీశారు. రాకుమార్తె క్షణకాలం సంభ్రమాశ్చర్యాలకు లోనైనా ఆ తర్వాత కోలుకుని గట్టిగా గుర్రాన్ని పట్టుకుని కూర్చున్నది. స్వతహాగా రాజకుమారి ధైర్యం గలది కావడంతో భయపడకుండా ధైర్యంగానే ఉన్నది. ఈ వింతను కింద నుండి తిలకిస్తున్న పురజనులందరూ హాహాకారాలు చేస్తూ అయ్యయ్యో, రాజకుమారి గుర్రం మీద దూసుకుపోతోంది అంటూ అరవసాగారు. అంతలో అటుగా వచ్చిన సైనిక బృందం ప్రజలను అడిగి గుర్రం ఎటువైపుగా పోయింది తెలుసుకుని ఆ వైపుగా గుర్రాలను దౌడు తీయించి రాజకుమారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ దాని వేగం ముందు సైనిక ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. రాజకుమారిని తీసుకుపోయిన గుర్రం రాజకుమారిని తీసుకుని మబ్బులన్నీ దాటి ఆకాశంలో తేలియాడే ఒక సింహద్వారం వద్ద తీసుకువచ్చింది. రాజకుమారి ఆశ్చర్యంగా గుర్రం దిగి ఆ ద్వారాన్ని పరిశీలించింది. దానిని తెరవడానికి ప్రయత్నించింది. కానీ ఏ ప్రయత్నం ఫలించలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూసిన ఆమెకు గుర్రం మరలా రాయిగా మారి కనిపించింది. వెంటనే ఆ రాయిని తీసుకుని ద్వారాన్ని పరిశీలిస్తూ ఉండగానే ఆ రాయి వెలుగు ద్వారంపై పడి ద్వారం తెరుచుకున్నది. లోపలకు అడుగుపెట్టిన యువరాణి ఆ అద్భుతమైన భవనాలను, వేరే లోకాన్ని చూసి తబ్బిబ్బైపోయింది. నరమానవులు చూడలేని ఆ దివ్య ప్రదేశాన్ని చూసి ముగ్ధురాలైపోయి అటు ఇటు తిరగసాగింది. కానీ ఎక్కడ జనసంచారం ఆవిడకు కానరాలేదు. ఇదేమి విడ్డూరం అనుకుంటూ అంతా కలయ తిరగసాగింది. అంతటిని దూరదర్శిని నుండి రాగవర్ధనుడు అనే గంధర్వుడు గమనిస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఈ రాగవర్ధనుడు ఎవరు, ఏమిటి అనేది వచ్చే కథలో తెలుసుకుందాం. రాజకుమారి మాధవీలత నిర్మానుష్యంగా ఉన్న ఆ భవనాలలో తిరుగుతూ అసలు ఇదేమి లోకము, ఇదంతా నా భ్రమ లేక కళ, అసలు నేను ఇక్కడకు నిజంగానే రాగలిగానా అంటూ పరిపరి విధాలుగా ఆలోచించసాగింది. ఇంతలో దూరదర్శిని నుండి అంతా గమనిస్తున్న రాగవర్ధనుడు అనుకున్న సమయం రానే వచ్చింది, ఇక త్వరగా వెళ్ళి తనని ఇక్కడకు తీసుకురావాలి అని చెప్పి తన వారితో
ఏర్పాటు చేయవలసిన కార్యక్రమాలను గురించి వివరించి తన విహంగమును అధిరోహించి మాధవిని తీసుకురావటానికి బయలుదేరాడు. మాధవి ఉన్న ప్రాంగణంలో దిగి తనని తాను పరిచయం చేసుకుని వివరాలేమీ అడగకుండా ముందు ఈ విహంగమును ఎక్కమని, సందేహం ఏమీ పడక్కరలేదని చెప్పాడు. మరుక్షణం రివ్వుమన్న పెద్ద శబ్దంతో పైకి లేచి ఆకాశంలో దూసుకుపోయింది ఆ విహంగం. అతని వర్చస్సు, తేజస్సు చూసి తనకు తెలియకుండానే తనతో ప్రేమలో పడింది మాధవీలత. ఇంతలో మరో దివ్యలోకానికి తీసుకువచ్చాడు రాగవర్ధనుడు. అక్కడి ప్రజలు నృత్యాలతో, పాటలతో రాజకుమారికి ఆహ్వానం పలికారు. భవనంలోనికి సమీపించగానే హారతులతో, దీపాలతో ఆహ్వానం పలికి రాజకుమారిని ప్రశంసిస్తూ నృత్యగానాలు ఆలపించారు. అక్కడి నుండి కొంతమంది పరిచారికలు రాజకుమారిని తీసుకుని భవనంలోనికి వెళ్ళారు. అక్కడి పరిచారికలతో మాట్లాడుతుంటే తెలిసింది అది ఒక గంధర్వ లోకమని. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో తెలుసుకుందాం. రాజకుమారిని ఒక దివ్యాశ్వం ఆకాశానికి ఎత్తుకుపోయిందన్న వార్త వినగానే రాజు త్వరగా కొంతమంది సైనికులతో సహా గురుకులానికి బయలుదేరాడు. గురువుగారి పాదపద్మాలకు నమస్కారం చేసి ఆయన ఆశీస్సులు పొంది అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు ఏ ఇక్కట్ల పాలవుతుందో అని రోదించాడు. గురువుగారు ఆపాటికే రాజకుమారి జన్మకుండలిని పరిశీలిస్తున్నాడు. రాజుకి ధైర్యవచనములు చెప్పి రాజకుమారి జాతకం ప్రస్తుతం ఎంతో మహోన్నతంగా ఉన్నది కాబట్టి మీరు బాధపడవలసిన అవసరం లేదని అనునయించాడు. రాజకుమారిని ఎవరు తిరిగి తీసుకువస్తారో వారికే తననిచ్చి వివాహం చేస్తాను అని దండోరా రాజ్యమంతటా వేయించమని గురువుగారు సలహా చెప్పారు. ఆ సలహా ప్రకారం రాజ్యమంతటా ప్రజలలో ఈ దండోరా వేయించటం జరిగింది. రాజకుమారిని ఇక్కడి గంధర్వ స్త్రీలు తగు విధంగా స్నానమాచరింపజేసి గంధాదులు పూసి అలంకరించారు. ఆ తర్వాత నృత్య గానాలతో కాసేపు కాలక్షేపం కలిగిస్తూ ఉండగా రాజకుమారికి గంధర్వ లోకాన్ని చూడాలన్న కుతూహలం కొద్దీ ఆ మాట వారితో చెప్పగా అందులో ఒక కన్య దండి నేను మీ వెంట వస్తాను అని ఆ లోకానికి తీసుకుపోయింది. ఇక్కడి వింతలు విశేషాలు అన్నీ వివరిస్తూ రాజకుమారికి ఎంతో సహాయం చేసింది. రాజకుమారికి అవన్నీ మొదటిసారిగా చూస్తున్నా మనసు లోతుల్లో అదంతా తాను తిరుగాడిన ప్రదేశమనే భావిస్తూ ఎందుకిలా ఇటువంటి అనుభూతి కలుగుతున్నదో అర్థం కాక సతమతమైపోతున్నది. ఇంతలో మరొక గంధర్వ కన్య వచ్చి రాజకుమారి తమరిని మా ప్రభువు గారు మర్యాదగా తీసుకుని సభకు రమ్మని చెప్పారు అంటూ వినయంగా నమస్కరించింది. రాజకుమారి ఆశ్చర్యపడుతూ సరే పదమంటూ తన వెంట నడిచింది. కొంతమంది పరిచారికలు తోడురాగా రాజకుమారి సభకు బయలుదేరింది. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. మాధవీలత కొంతమంది పరిచారికలు వెంటరాగా గంధర్వ కన్యలతో పాటుగా దేవసభకు బయలుదేరింది. ఆవిడ ఆ దేవసభలో అడుగు పెట్టగానే రాజుగారి సింహాసనానికి కొంచెం వెనుకగా ఉన్న ఒక వింత రాయి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కనబడింది అందరికీ. ఆ ప్రకాశం చూసి గంధర్వ కన్యలు, గంధర్వ పురుషులు అందరూ కూడా జయ జయ ధ్వానాలు పలుకుతూ పూలవర్షం కురిపిస్తూ రాజకుమారికి సభలో ఆహ్వానం పలికారు. సభలోకి అడుగుపెట్టిన మాధవి సింహాసనంపై కూర్చున్న రాగవర్ధనుడిని చూసి క్షణం పాటు ఆనందాశ్చర్యాలకు లోనై వెంటనే తమాయించుకుని సభా మర్యాదను అనుసరించి ముందుగా రాజుగారికి, ఆ తర్వాత సభికులందరికీ, పెద్దలకు, గురువులకు నమస్కరించి తనకు కేటాయించిన ఒక ఉచితాసనం మీద కూర్చున్నది. అప్పటి వరకు ఆమె అందాన్ని, సుగుణాలను తదేకంగా చూస్తున్న రాగవర్ధనుడు వెంటనే తమాయించుకుని సభను ప్రారంభించండి అంటూ ఆజ్ఞాపించాడు. సభలో కొన్ని సమస్యలను రాగవర్ధనుడి ముందుంచగా వాటికి పరిష్కారాలు తెలియజేసిన తర్వాత రాజుగారి ఆనందం కోసమని కొంతమంది నర్తకీమణులు తన నాట్యాలతో,
అనాలతో అందరినీ మైమరిపించారు సభలో. ఆ తర్వాత కొంతమంది ఛలోక్తులు అవి పాండిత్యం మీద అనేక చర్చలు జరిపారు. తర్వాత మరికొంతమంది భూలోకంలోని వింతలను విశేషాలను వివరించారు. ఇంతలో రాజు వెనకగా వచ్చి ఏదో విషయాన్ని ఆయన చెవిలో రహస్యంగా చెప్పాడు. అంతే, ఆయన ముఖంలో మార్పులను స్పష్టంగా గమనించింది మాధవీలత. ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత తెలుసుకుందాం. సభా మధ్యమం నుండి ఒక గంధర్వుడు లేచి వచ్చి గంధర్వరాజు చెవిలో ఏదో విషయం చెప్పాడు. ఎన్నాళ్ల నుండో మనం వేచిన సమయం రానే వచ్చింది అని సభాముఖంగా పలుకుతూ ఒకసారి తీవ్రంగా మణికేసి పరిశీలించాడు రాగవర్ధనుడు. ఆ తర్వాత మన పొరుగు రాజ్యమైన మణిమేఖలలో ఎప్పటి నుండో సాక్షాత్కరించని సుధారసం నిండిన బావి నీకు తెలుసును కదా, అది ఇప్పుడు అందరికీ కనబడుతున్నది. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించవలసిందిగా అందరికీ చెప్తూ మాధవికి గాంధర్వ గానమును నాట్యమును నేర్పి ఈ పని అంతటిని శ్రావణ పూర్ణిమ వచ్చేలోగా పూర్తి చేయమని ఆదేశించాడు. ఇది వింటున్న మాధవి ముఖంలో రంగులు మారాయి. వెంటనే, ఇది ఏమి విడ్డూరం, నా లోకం నుండి నన్ను ఇచ్చటకు తీసుకువచ్చి మీ ఇష్టం వచ్చినట్లల్లా ఆడించటానికి నేనేమి కీలుబొమ్మను అనుకుంటున్నారా అంటూ విసవిసా లేచి తన చెలికత్తెలతో పాటుగా తనకు కేటాయించిన భవనానికి వెళ్ళిపోయింది. మనసులో లేనందున ఏం చేయాలో అర్థం కాక అక్కడి సరోవరాలలో తిరుగుతూ మనసును సాంత్వన పరుచుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఇంతలో ఒక ఇంద్రధనస్సు విరియడంతో ఆమెను ఆశ్చర్యపరిచింది. ఇంతలో అక్కడికి రాగవర్ధనుడు వచ్చి, దేవిగారికి ముందస్తు సూచన ఇవ్వకుండా రాజుగా ఇలా ఆజ్ఞాపించడం నా పొరపాటే. అందుకు ఏమి చేస్తే నాకు మన్నింపు దొరుకుతుందో సెలవియ్యండి అన్నాడు నవ్వుతూ. మాధవి కొంచెం సిగ్గుపడుతూ, అయ్యో తప్పు నాదేనేమోనండి. ఏమిటో ఒకేసారి మీరు అలా ఆజ్ఞాపించేసరికి నాకు కోపం వచ్చింది. సభలో అమర్యాద పూర్వకంగా కోపావేశంలో మిమ్మల్ని అలా అనడం జరిగింది. నన్ను క్షమించండి అంటూ కోరింది. తప్పంతా నాదే అంటూ రాగవర్ధనుడు ముందుగానే నీకు నిజాలన్నీ తెలిపి ఆ తర్వాత నిన్ను ఒప్పించి నిర్ణయం తీసుకోవలసింది అంటూ వారికి ఎదురుగా ఉన్న ఒక తెరను తొలగించేసరికి అక్కడ ఒక దివ్య లోకం కనిపించింది. వింతగా దానికేసి చూస్తున్న మాధవితో ఇలా చెప్పనారంభించాడు రాగవర్ధనుడు. ఈ కనిపిస్తున్న లోకం ఒకప్పటి మీ లోకమే మాధవి. నువ్వు ఈ రాజ్య రాజకుమారివి. మీ రాజ్యం ఎందుకు అనగారిపోయిందో ఆ కథని ఇప్పుడు చెబుతాను అంటూ మొదలుపెట్టాడు. తమకు ఎదురుగా ఉన్న తెరను తొలగించిన రాగవర్ధనుడు తమకు వెనుకగా ఉన్న లోకాన్ని మాధవికి చూపించాడు. ఆ లోకాన్ని చూసి ఆశ్చర్యపడుతున్న మాధవితో ఇలా చెప్పసాగాడు. గంధర్వ లోకంలో కూడా భూలోకంలాగే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కో రకమైన రాజు పరిపాలిస్తాడు. మొత్తం గంధర్వ లోకంలో కొన్ని రాజ్యాలున్నాయి. వాటిలో ఇప్పుడు కనిపిస్తున్నది మణిమేఖల రాజ్యం. ఆ రాజ్యానికి రాజకుమారి మణికర్ణికాదేవి. అంటే పూర్వజన్మలో నువ్వే మాధవి అంటూ ప్రేమగా తన వైపు చూశాడు రాగవర్ధనుడు. ఆల్చిప్పల్లాంటి కళ్ళు అల్లారుస్తూ శ్రద్ధగా తన విషయాలను వింటున్న మాధవి రాగవర్ధనుడు తన వైపు చూడటంతో కొంచెం సిగ్గుపడి పక్కకు జరిగింది. రాగవర్ధనుడు వెంటనే, మీ రాజ్య పతనావస్థకు నేను కూడా ఒక కారణమే మాధవి అంటూ, అదంతా నీకు తెలియాలంటే మన పరిచయం గురించి నీకు తెలియాలి అంటూ ఇలా చెప్పసాగాడు. నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేసి వారు శివ సాయుధ్యానికి వెళ్ళి అక్కడ గడపాలని నిశ్చయించుకుని నాకు పెళ్లి చేయటానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. నా తండ్రి పరమ శివభక్తుడు. ఆయన గంధర్వలోకంలోనే శ్రేష్టమైన కన్య కోసం వెతకసాగాడు. కానీ ఎవరూ ఆయన మనసుకు నచ్చలేదు. ఎలా ఈ సమస్యను పరిష్కరించాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆయనకు ఈశ్వరుడు గుర్తుకు వచ్చాడు. వెంటనే భక్తితో పరమశివుడికి పూజ చేసి మనస్సు లగ్నం చేసి శివ మహామంత్రం జపించగానే ఆయన ప్రత్యక్షమయ్యాడు. నా తండ్రి ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి
ఈశ్వర, నీకు తెలియనిది కాదు. గంధర్వ లోకంలో పట్టాభిషేకం జరగాలంటే ముందుగా పెళ్లి చేసుకోవాలి కదా. నా కుమారుడికి కళ్యాణం ఎవరితో రాసి పెట్టావో నాకు తెలియదు కదా. నీకు ఏదైనా దారి చూపించమని కోరుకున్నాడు. ఈశ్వరుడు వెంటనే ఒక మణిని ప్రసాదించి, ఈ మణిని నీ రాజసింహాసనం పైన కొద్ది దూరంలో వేలాడదీయించు. ఏ కన్య పాద మహిమతో ఈ మణి మెరుస్తుందో ఆ కన్యే నీ ఇంటికి తగిన కోడలు అంటూ వివరిస్తాడు. అలాగే ఒక మహాధనస్సును సృష్టించి, ఇది కుమారుడికి నా కానుకగా ఇవ్వు అని వివరించి అదృశ్యమవుతాడు. నా తండ్రి ఆ రెండింటినీ తీసుకువచ్చి ఈశ్వరుడు చెప్పిన విధంగా చేస్తాడు అని చెప్తాడు రాఘవర్ధనుడు. శివాజ్ఞ ప్రకారం మణిని సింహాసనానికి వెలుపలగా వేలాడదీయించి ఈ విషయాన్ని తన సాటి రాజులైన గంధర్వ రాజ్యాలన్నింటికీ చాటింపు వేయించాడు రాఘవర్ధనుడి తండ్రి. ప్రతి గంధర్వ రాజ్యంలోనూ ఈ మాటలే హడావుడి చేస్తున్నాయి. సాక్షాత్తు శివమణి ప్రకారంగా ఏ వధువు ఆ రాజ్యానికి రాణి అవుతుందో అని ఆసక్తిగా చూస్తున్నారు. మణిమేఖల రాజ్యంలో కూడా మణికర్ణికకు ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోతూ ఉన్నది. రాఘవర్ధనుడు మాత్రం శివేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని తన తండ్రి తనకు ఇచ్చిన ధనస్సును కనులకద్దుకుని పూజామందిరంలో పెట్టుకుని వస్తున్న గంధర్వరాజులందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు. పెళ్లి సందడి ఆరంభమయ్యింది. ఒక్కొక్కరుగా రాజులు తమ కుమార్తెలతో సహా రాజభవనంలో ప్రవేశించసాగారు. ఆ తర్వాత తంతు ప్రారంభమయ్యింది. రాజకన్యలు శివమణికి ప్రదర్శన చేసి వెలుపలికి వస్తున్నారు. కానీ ఏ ఒక్కరి పాదమహిమ వల్ల ఆమెని మెరవడమే లేదు. ఇలా అందరూ రాజకన్యలు వచ్చి చూశారు. చివరికి 2 రాజకన్యలు మాత్రమే మిగిలారు. వారు ముందుకు అడుగు వేయగానే మణి తలతలా మెరవడం ప్రారంభించింది. ఆ మణి కాంతికి రాజభవనమంతటా వెలుగులు నిండాయి. అది చూసి ఆశ్చర్యపడిన రాఘవర్ధనుడు 2 ఎవరి పాదం వల్ల ఆ మణి మెరుస్తుందో అర్థం కాక తండ్రి వైపు చూశాడు. తండ్రి కూడా ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. 2 రాజకుమార్తెలలో ఎవరి పాద మహిమ వల్ల శివమణి అంతగా మెరుస్తున్నదో అర్థం కాక అందరూ తలలు పట్టుకుని కూర్చున్నారు. సభలోని పండితుల వల్ల కూడా ఏమీ కాలేదు. అందులో ఒక రాజకుమారి మణిమేఖల రాజ్యానికి చెందిన మణికర్ణికా దేవి. ఆమె సౌందర్యం అందరినీ ముగ్ధురాళ్లను చేస్తుంది. ఇక 2వ రాజకుమారి ధాత్రి నగరానికి చెందిన రాజకుమారి మనోహరీ దేవి. ఆవిడ చురుకుదనం కూడా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తున్నది. ఇటు రాఘవర్ధనుడి తండ్రి తన మంత్రి సామంతులతో సమావేశం జరుపుతూ అందరినీ విడిది భవనాలకు వెళ్ళవలసిందిగా కోరాడు. ఆపై సభలో ముఖ్యమైన వారందరితో మంత్రాంగం సాగించాడు. ఎటు తిరిగి వాదన ఒక కొలిక్కి రాకుండానే ఉన్నది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని అందరూ ఆలోచిస్తున్నారు. మణికర్ణికాదేవి మాత్రం తనకు కేటాయించిన విడిది భవనంలో అటు ఇటు తిరుగుతూ ఆనందంగా ఎటువంటి విచారం లేకుండానే ఉన్నది. ఇటు మనోహరీదేవి మాత్రం రాఘవర్ధనుడు నాకు మాత్రమే సొంతం అనుకుంటూ చాలా చాలా సంతోషంగా ఉన్నది. అతిథుల అవసరాలన్నీ తీర్చిన తర్వాత అందరినీ విడిది భవనాలకు పంపి రాఘవర్ధనుడు తండ్రి సభకు బయలుదేరాడు. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన గంధర్వరాజు ఏమి చేయాలో కుమారుడికి తగు రీతిగా బోధించాడు. ఆ ప్రకారంగా ముందుగా మనోహరీదేవిని కలుసుకోవటానికి రాఘవర్ధనుడు బయలుదేరి వెళ్ళాడు. యువరాణి మనోహరీదేవి తనకు కేటాయించిన విడిది భవనంలో ఆనందోత్సాహాలలో మునిగి తేలుతూ ఉన్నది. ఇంతలో ఆమెను కలుసుకోవటానికి రాఘవర్ధనుడు వచ్చి ఆమెను పలకరించాడు. అతడిని చూడగానే సిగ్గుల మొగ్గైపోయి ముడుచుకుపోయింది మనోహరి. అంతలోనే తమాయించుకుని తనను తాను నిలకడగా ఉంచుకుని ప్రతి నమస్కారం చేసి
రాగవర్ధనుడితో మాటను కలిపింది. మీ సంతోషానికి కారణమేమిటో తెలుసుకోవచ్చునా? మీకు విచారంగా లేదా అని అడిగాడు రాగవర్ధనుడు. దానికి నాకు విచారమేమున్నది? నా పాద మహిమ వల్లే కదా శివమణి మెరుస్తున్నది. దానికి నేను సంతోషపడాల్సింది పోయి బాధపడటం ఎందుకు అన్నది మనోహరి. మీలాగే మణికర్ణికాదేవి కూడా ఆలోచిస్తూ ఉంటే అన్నాడు రాగవర్ధనుడు వెంటనే. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ నా నమ్మకం ప్రకారం నా పాద మహిమ వల్లే శివమణి అంతగా మెరుస్తున్నది అన్నది మనోహరి కొంచెం విసురుగా. మరి ఆ విషయాన్ని తమరు నిరూపించుకోగలరా అన్నాడు రాగవర్ధనుడు. ఎటువంటి పరీక్షకైనా నేను సిద్ధంగానే ఉన్నాను అన్నది మనోహరి నవ్వుతూ. చాలా మంచిది, నేను అదే చెబుదామని వచ్చాను. రేపు మా తండ్రి గారు తమరిని రాజసభకు ఆహ్వానించమని చెప్పారు. రేపు ఉదయమే రాజసభకు రండి అంటూ అక్కడి నుండి వెనుదిరిగి మణికర్ణికాదేవి కోసం బయలుదేరాడు. మణికర్ణికాదేవి తనకు కేటాయించిన రాజభవనంలో పశుపక్ష్యాదులతో మాట్లాడుతూ ఆహ్లాదకరంగా వారితో కబుర్లు చెబుతూ ఉన్నది. ఇంతలో అక్కడికి వచ్చిన రాగవర్ధనుడు ఆమెతో ఏం మాట్లాడాడో తర్వాత భాగంలో తెలుసుకుందాం. మణికర్ణికాదేవి విడిది భవనము నుండి బయటకు వచ్చి అక్కడి పశుపక్ష్యాదులతో మాట్లాడుతూ వింతలు విశేషాలు తెలుసుకుంటూ ఉన్నది. ఈ సమయంలో రాగవర్ధనుడు రావటం గమనించి చూసిన ఒక పక్షి మణికర్ణికాదేవిని హెచ్చరించింది. ఇంతలో అక్కడికి రాగవర్ధనుడు వచ్చి మణికర్ణికాదేవికి నమస్కరించి ఆమె వెనుకగా నించున్నాడు. రాగవర్ధనుడికి ప్రతి నమస్కారం చేసి తన ముఖం కనబడనీయకుండా తన పై వస్త్రాన్ని ముఖం వరకు లాగి పట్టుకుని జాగ్రత్తగా అతనితో మాట్లాడసాగింది. తమరి విధంగా నా ఉద్యానవనానికి రావడానికి కారణమేమిటో దయచేసి వివరించగలరు అని అడిగింది. దానికి రాగవర్ధనుడు, ఉదయం జరిగిన విషయాల మీద మీ అభిప్రాయం ఏమిటో తెలుసుకుని రమ్మని మా నాన్నగారు ఇక్కడకు పంపించారు అన్నాడు. మణికర్ణికాదేవి నవ్వుతూ, అందులో విశేషం ఏమున్నది? శివేచ్ఛ ప్రకారం ఎలా ఉంటే అలా జరిగింది. ఏది ఎలా జరగాలో ఆ శివుడు ముందే నిర్ణయించినప్పుడు దానికి నా అభిప్రాయంతో పని లేదనుకుంటాను అన్నది. దానికి రాగవర్ధనుడు, మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ మీకంటూ సొంత అభిప్రాయం అన్నది లేదా అని అడిగాడు. ఉన్నది. నా స్నేహితురాలు మనోహరీదేవి తన పాద మహిమ వల్లే శివమణి మెరుస్తున్నదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేమిద్దరము అక్కడ ఒకేసారి అడుగు పెట్టలేదు. నాకంటే ముందే తను ఒక అడుగు ముందుకు వేసినది అన్నది. ఆమె అభిప్రాయం తెలుసుకున్న రాగవర్ధనుడు వెనుతిరిగి తండ్రి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు. దేవలోకంలో పగలు రాత్రి ఉండవు, కానీ సూర్యగమనం ప్రకారం వారు సమయాన్ని నిర్ధారిస్తారు. అలాగే రాగవర్ధనుడు ఉదయం ఎప్పుడు అవుతుందా, సభ ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సూర్యుడు తన మనసు కనుగొన్నాడా అన్నట్టుగా తూర్పు దిక్కుకేసి నడవటం ప్రారంభించాడు. అందరికంటే తానే అందంగా కనబడాలి అని యువరాణి మనోహరీదేవి సింగారించుకుంటూ ఉన్నది. ఈరోజు ప్రత్యేకమైన రోజుగా నిలిచిపోవాలి అని ఆవిడ కోరిక. అలాగే యువరాణి మణికర్ణికాదేవి కూడా అలంకరణ పూర్తి చేసుకుంటూ ఉండగా కొంతమంది చెలికత్తెలు వచ్చి రాజభవనంలో సభ ప్రారంభమైందని, తమరు రావలసిందిగా రాజాజ్ఞ అయ్యిందంటూ వచ్చారు. అందరూ కలిసి రాజసభకు బయలుదేరి వెళ్ళారు. అక్కడ రాగవర్ధనుడి తండ్రి కాబోయే ఇద్దరి కోడళ్ళ గురించి ఆలోచిస్తూ రాగవర్ధనుడి భవిష్యత్తు ఏమిటా అని కొడుకు వైపు చూస్తున్నాడు. ఇంతలో ఇద్దరు రాజకుమార్తెలు ఒకరి వెంట ఒకరుగా సభాభవనానికి వేంచేసి ఎవరి స్థానాన్ని వారు అలంకరించి తగు విధంగా ఆసీనులయ్యారు. సభలో అందరిలో ఒకటే కలకలంగా ఉన్నది.
అందరూ ఈ ఇద్దరు రాజకుమార్తెలలో మన రాజ్యానికి మహారాణి కాబోతున్న అదృష్టవంతురాలు ఎవరో అంటూ గుసగుసలాడుకోసాగారు. ఎటువంటి పరీక్ష పెడతారో అనుకుంటూ సభలో అందరూ ఉద్రిక్తంగా ఎదురుచూస్తూ ఉన్నారు. గాంధర్వరాజు లేచి నిలబడి మనోహరీదేవి కేసి చూస్తూ, పెద్దలు గురువుల సలహా మేరకు నేను మీ ఇద్దరికీ ఒక పోటీని నిర్వహించాను. దానికి నీకు సమ్మతమేనా అంటూ అడిగాడు. దానికి సమ్మతమేనంటూ తల ఊపింది మనోహరి. అటు పిమ్మట మణికర్ణికాదేవి కేసి తిరిగి, అమ్మాయి మరి నీకో అని అడిగాడు. ఆవిడ పెద్దలందరికీ నమస్కరించి, మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను అంటూ పలికింది. ఆవిడ మాటల్లోని స్వచ్ఛతకు, సౌకుమార్యానికి, ఆవిడ సంస్కారానికి రాగవర్ధనుడు కొంచెం కొంచెం ఆకర్షితుడవుతున్నాడు. ఇంతలో కర్తవ్యం గుర్తుకు వచ్చి తండ్రి ఆజ్ఞ మేరకు ఆ పోటీని వివరించి ఇద్దరికీ తెలియజేశాడు. పోటీ ఏమనగా, శివుడు ప్రసాదించిన శివమణిని వారి రాజ్యంలోని ఒక విచిత్రమైన గుహలో దాచి ఉంచారు. ఇద్దరిలో ఎవరు ముందుగా ఆ మణిని గుర్తించి ఇక్కడకు తీసుకువస్తారో వారే విజేతలు. అంతేకాదు, శివమణిని గుర్తించినప్పుడు ఎవరి మీద శివమణి యొక్క ప్రసారం పడుతుందో, ఆ కాంతి కిరణాలు వెళ్ళి విరుస్తాయో వారే నిజమైన రాజకుమారిగా, ఈ రాజ్యానికి కాబోయే మహారాణిగా స్వీకరిస్తారు. శివమణి కేవలం నాకు కాబోయే భార్యకు మాత్రమే కనబడుతుంది అంటూ వివరించాడు. మనోహరి నవ్వుకుంటూ, ఈ క్షణమే నేను బయలుదేరుతాను అంటూ శివమణిని వెతకటానికి బయలుదేరింది. మణికర్ణికాదేవి కూడా తన తండ్రి వద్ద, ఇతర గురువుల వద్ద, పెద్దల వద్ద ఆశీస్సులు తీసుకుని శివమణిని వెతకటానికి బయలుదేరింది. కొంత సమయం గడిచిన తర్వాత రాజకుమార్తెలిద్దరూ ఒకే గుహ వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ ఆశ్చర్యపడుతూనే లోపలకు ప్రవేశించారు. చివరకు రాజకుమార్తెలిద్దరూ ఒకే గుహ వద్దకు చేరుకున్నారు. స్నేహితురాలిని చూసి ఆశ్చర్యపడిన మణికర్ణికాదేవి ముందుగా ఆవిడే స్నేహితురాలిని పలకరించింది. మనోహరి, వింతగా ఉన్నది కదా, ప్రాణ స్నేహితులమైన మనకే భగవంతుడు ఈ పరీక్షను పెట్టడం వెనక ఏ రహస్యం దాగున్నదో కదా అన్నది. దానికి మనోహరి సిగ్గుల మొగ్గైపోతూ, మణికర్ణిక, నీకు తెలుసు కదా, నేను రాగవర్ధనుడిని అమితంగా ఇష్టపడుతున్నాను. అతడు ఈనాడు నన్ను చూశాడేమో కానీ నీకు తెలుసు కదా, నేను ఏనాటి నుండో అతడిని ఆరాధిస్తున్నానని. ఆ కోరిక ఈనాటికి ఫలించింది అంటూ స్నేహితురాలి దగ్గరగా వచ్చింది. చూడు మనో, ఫలితం ఎలా ఉన్నా కానీ మనం చిన్ననాటి ప్రాణ స్నేహితులమని గుర్తుపెట్టుకో అన్నది మణికర్ణిక. ఫలితం నాకు అనుకూలంగానే ఉంటుందిలే అన్నది నవ్వుతూ మనోహరి. అలా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా కాకపోయినా ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ జీవితంలో ముందు నుండి ఉన్నది నేను కానీ రాగవర్ధనుడు మాత్రం కాదు అన్నది. ఇంతలో ఒక మెరుపు మణికర్ణికాదేవి కంటికి తగిలింది. అదేమిటో అర్థం కాక స్నేహితురాలిని అడిగింది, అనో, నీకు ఏదైనా వెలుగు కనిపిస్తుందా అని. లేదని ఆవిడ సమాధానం చెప్పగానే, సరే నా వెంట రా అంటూ ఆ వెలుగు వస్తున్న దిశగా బయలుదేరింది మణికర్ణికాదేవి. చివరికి ఆ వెలుగు ద్వారా మణి ఉన్న ప్రదేశానికి వచ్చి నిలబడింది. వెంటనే మణి నుండి విరజిమ్మిన కాంతి కిరణాలన్నీ ఒక్కసారిగా మణికర్ణికాదేవి మీద పడి ఆవిడ దేదీప్యమానంగా వెలిగిపోసాగింది. అంతవరకు గుహలో అదృశ్య రూపంలో ఉండి వీరిని గమనిస్తున్న గంధర్వులందరూ ప్రత్యక్షమై ఒక్కసారిగా జయ జయ ధ్వానాలు పలుకుతూ మణికర్ణికాదేవిని ప్రశంసించసాగారు. మణికాంతి పడి దేదీప్యమానంగా వెలిగిపోతున్న మణికర్ణికాదేవి అందరి ప్రశంసలు అందుకుంటూ తన్మయత్వంలో మునిగిపోసాగింది. ఇదంతా కళ నిజమా అని చూస్తున్న మనోహరి మాత్రం తన దిగులును, కోపాన్ని బయటకు వెళ్ళగక్కకుండా లోపలే అణచి చిత్రంగా చూస్తుంది.
మణికర్ణికాదేవికి హారతులు ఇచ్చి ఆమెను భవనానికి తీసుకుని పోయి చక్కగా అలంకరించి దేవతలందరికీ కబురు పంపి వధూవరులిద్దరినీ ఒక చోట కూర్చోబెట్టి రాజ్యానికి యువరాజు యువరాణిగా అభిషేకించారు. ఆ తర్వాత గురువులు పెద్దల సమక్షంలో వివాహానికి ఒక మంచి సుముహూర్తాన్ని నిర్ణయించారు. అంగరంగ వైభవంగా పెళ్లి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఇదంతా చూసి ఓర్వలేక మనోహరికి చాలా కంటగింపుగా ఉన్నది. ఆ తర్వాత ఆచారం ప్రకారం మణికర్ణికాదేవి చేత రాజభవనమంతటా దీపాలను వెలిగింపజేశారు. దేవీ దేవతలకు హారతులు ఇచ్చిన పిమ్మట రాజభవనమంతటా దీపాలతో అలంకరించింది మణికర్ణికాదేవి. ఆ సమయంలో మనోహరీదేవి కూడా ఆవిడకు సహాయం చేసింది. లోపల మాత్రం బాధపడుతూనే ఉన్నది. ఆ తర్వాత తన విడిది భవనానికి వచ్చేసి ఆలోచిస్తూ కూర్చున్నది. రాజ్యమంతటా ఎక్కడ చూసినా పెళ్లి సన్నాహాలు వైభోగాలే కనిపిస్తున్నాయి. ఇదంతా నా స్నేహితురాలి అదృష్టం అనుకే ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ కృశించిపోసాగింది మనోహరీదేవి. ఆమెలోని విచక్షణ నశించి క్రోధావేశం పెల్లుబికింది. రాజ్యమంతటా పెళ్లి కల తాండవిస్తోంది. అందరూ పరమ సంతోషంతో రాజ్యమంతటా తోరణాలు, దీపాలు, పువ్వులు మరియు వివిధ రకాలైన సామగ్రితో అలంకరిస్తున్నారు. రాజభవనాలన్నీ ప్రత్యేకంగా వివిధ రకాల మణులతో, దేదీప్యమానమైన దీపాలతో వెలిగిపోసాగాయి. పెళ్లి వైభోగమంతా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గురువులు నిర్ణయించిన ముహూర్తంలో సభాసదుల మధ్య మణికర్ణికాదేవి వరమాలను రాగవర్ధనుడి మెడలో వేసి వరించినది. పండితోత్తములు పెద్దలందరూ వధూవరులను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఇదంతా కష్టంగా తోచిన ముఖంపై నవ్వు పులుముకుని మనోహరీదేవి మాత్రం నిశితంగా రాగవర్ధనుడికేసి మాత్రమే చూస్తున్నది. ఆవిడ మనసులో లేకుండా పరిపరి విధాలుగా పోసాగింది. అందరూ చూస్తుండగా రాగవర్ధనుడికేసి ఆవిడ రాసాగింది. రాగవర్ధనుడి దగ్గరగా వస్తున్న మనోరమను ఆవిడ చెలికత్తె ఒకరు బలవంతంగా ఆపి, తొందర పడకండమ్మా, ఇది సమయం కాదు, మీ బాధను మీలోనే అణుచుకుంటే మంచిది అంటూ హితవు పలికింది. పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఆ తర్వాత వధూవరులిద్దరికీ కాస్త సమయాన్ని ఏకాంతంగా గడపమనగా రాగవర్ధనుడు రాజకుమార్తెను తన గదిలోనికి తీసుకుని వెళ్ళి ఆమెతో ఇలా పలికాడు. దేవి, నేను ముందుగా మీ వద్దకు వచ్చినప్పుడు మీ ముఖాన్ని కూడా కనబడనీయకుండా తెరచాటుగా మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఆ తెరను మన మధ్య ఇంకా అడ్డు పెడుతూనే ఉంటారా, తొలగిస్తారా అని అడిగాడు హాస్యంగా. నేను నా భర్త పక్కన ఉండగా ఎటువంటి తెర నాకు అవసరం కాబోదు అన్నది ఆవిడ గడుసుగా. కాసేపటికి పరిచారికలు వచ్చి తలుపు తట్టి ఇద్దరిని పిలవసాగారు. పట్టాభిషేకానికి సమయం మించిపోతున్నదని మహారాజు గారు మిమ్మల్ని త్వరగా రమ్మన్నారు అని పలకగా ఇద్దరూ బయలుదేరి సింహాసనంపై ఆసీనులయ్యారు. మందాకినీ జలాలతో అభిషేకించిన కిరీటాన్ని రాగవర్ధనుడిపై అలంకరించి ఆయనను గంధర్వ రాజ్యానికి మహారాజుగా ప్రకటించారు. ఆ తర్వాత మణికర్ణికాదేవిని మహారాణిగా అభిషేకించి కిరీటాన్ని పెట్టి నూతన వధూవరులను ఆశీర్వదించి రాగవర్ధనుడి తల్లిదండ్రులు వారి వద్ద సెలవు తీసుకుని శివసాయుధ్యానికి వెళ్ళిపోయారు. ఈ తతంగం అంతా ముగిసిన తర్వాత రాగవర్ధనుడు తన భార్యను తీసుకుని వనవిహారానికి బయలుదేరాడు. సంతోషంగా వనవిహారం చేస్తుండగా వీరిని గమనించిన మనోహరీదేవి కూడా వారికి కనబడకుండా వారి వెంట నడవసాగింది. దుఃఖావేశంలో ఉన్న మనోహరి తన మనసును సాంత్వనపరచుకోవటానికి వనవిహారానికని బయలుదేరింది. అంతలో నూతన వధూవరులైన గంధర్వ రాజదంపతులిద్దరూ వనవిహారం చేస్తుండటం చూసి వారి వెనకగా
నడవసాగింది. ఇంతలో మాధవి, స్వామి, నాకు ఈ తోటలోని శోభ, ఈ పువ్వులను చూస్తుంటే నా మాతృదేవత జ్ఞాపకం వస్తున్నది. మా రాజ్యంలో ఈ పుష్పాలు లభించవు. కాబట్టి నా తల్లి ధాత్రీ నగరం నుండి ఈ కుసుమాలను ప్రత్యేకంగా తెప్పించుకునేది. ఇప్పుడే ఈ పుష్పాలను తీసుకుని మా రాజ్యానికి వెళ్ళి నా తల్లికి వీటిని సమర్పిద్దాం. నా మాట మన్నిస్తారా? అన్నది కుతూహలంగా. దేవి, పెళ్ళి అయిన తర్వాత నీవు కోరే మొదటి కోరికను నేను తిరస్కరించలేను కదా. ఇప్పుడే మీ నగరానికి వెళ్దాము అంటూ తన విహంగంపై అధిరోహించి మణికర్ణికాదేవిని పక్కన కూర్చోబెట్టుకుని వారి రాజ్యానికి ప్రయాణమయ్యారు ఇద్దరు. వీరిని గమనిస్తున్న మనోహరి కూడా వారికి కనిపించకుండా అదృశ్య రూపంలో వీరిని వెంబడించి రాసాగింది. మణికర్ణికాదేవి తన రాజ్యాన్ని చేరుకుని మాతృ ఆశీస్సులు తీసుకుని ఆ పూలను ఆవిడకు సమర్పించి తన ప్రత్యేకమైన మందిరానికి తన భర్తని కూడా తీసుకుని వారి రాజ్య విశేషాలను చూపించసాగింది. ఇంతవరకు ఆ రాజ్యాన్ని చూడని రాగవర్ధనుడు కుతూహలంగా అన్నింటినీ చూస్తున్నాడు. వీరిని సంతోషంగా చూసిన మనోహరీదేవికి ఇంతవరకు అణచివేసిన ఆగ్రహావేశం పెల్లుబికి తన అదృశ్య రూపాన్ని ఉపసంహరించుకుని వారి ముందు నిలబడి కోపంగా చూస్తూ ఇలా పలికింది. మణికర్ణిక, రాగవర్ధనుల ప్రేమను చూసి సహించలేని మనోహరి వారి ముందు అదృశ్య రూపం చాలించి, నా చిన్ననాటి స్నేహితురాలివయ్యుండి నాకు ఇంత అన్యాయం చేస్తావా? మణి నా పాదమహిమ వల్ల మెరవకపోయినా నేను రాగవర్ధనుణ్ణి ప్రేమిస్తున్నానని తెలిసి నాకు అన్యాయం చేసి నువ్వు పెళ్లి చేసుకుంటావా? మన స్నేహానికే ద్రోహం చేసి మచ్చను తెస్తావా? నీకిదే నా శాపం. నీవు గాంధర్వత్వం విడిచిపెట్టి మర్త్యలోకంలో పుట్టు. నీ రాజ్యంలోని ప్రజలందరూ వాయువులో లీనమైపోయేదరుగాక అంటూ శపించింది ఆవేశంగా. ఇది సహించలేని రాగవర్ధనుడు కూడా, మనోహరి, ఏమిటి విపరీతం? నీకు జ్ఞానం కలిగే మాట్లాడుతున్నావా? నీకిదే నా శాపం. మర్త్యలోకంలో పుట్టే మణికర్ణికకు పరిచారికవై సేవించి నీ పాపాన్ని పోగొట్టుకుందువుగాక అంటూ శపించాడు. ఈ రోజు నుండి పక్షం రోజుల్లో మణికర్ణిక భూలోక రాజ్యంలో యువరాణిగా పుడుతుంది. నీవు దాసిగా పుట్టి ఆవిడని సేవించు అంటూ పలికాడు. జరిగిన దానికి తల్లడిల్లిపోతున్న మణికర్ణికాదేవి కన్నీరు మున్నీరుగా కార్చసాగింది. రాగవర్ధనుడు ఆమెను అనునయించి, ఇదంతా విధి విలాసం. ప్రాణ స్నేహితురాలైన మనోహరి ఇలా శపించటం వింతగా ఉన్నది అంటూ ఆమెను ఓదారుస్తూ ఉండగానే వారి రాజ్యమంతా అల్లకల్లోలంగా మారి రాజ్యంలోని ప్రజలు ఒక్కొక్కరుగా అంతర్ధానం కాసాగారు. గాలిలో లీనమైపోయారు. అక్కడ ఖాళీ భవనాలు, రాజప్రసాదాలు మాత్రమే మిగిలాయి అంటూ చెప్పటం ఆపి రాగవర్ధనుడు మాధవీలత కేసి తిరిగాడు. ఆవిడ కళ్ళ నుండి జలజల కన్నీటి బొట్లు రాలసాగాయి. ఏడవకు మాధవి, ఇంకా ఈ రాజ్యానికి సుసంపన్నం ప్రారంభమైంది. ఇంకా మిగిలింది నీవు నాట్యం, గానం నేర్చుకుంటే చాలు. భూలోక నృత్యాలకు, గానాలకు, గంధర్వ గానాలకు చాలా తేడా ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలో నేనే చెప్తాను అంటూ నన్ను యథావిధిగా మూసివేశాడు రాగవర్ధనుడు. అక్కడి నుండి రాజభవనానికి తీసుకుని వెళ్ళి పరిచారికలకు ఆమెను అప్పగించి తిరిగి వెళ్ళిపోయాడు రాగవర్ధనుడు. రాగవర్ధనుడు కొంతమంది గాంధర్వ గాయకులను, నృత్య కళాకారులను పిలిచి మాధవీలతకు నృత్య గానాదులు నేర్పించమని ఆజ్ఞాపించగానే రాజాజ్ఞ ప్రకారం వారందరూ యువరానికి నాట్యం, గానాదులు నేర్పించటం మొదలుపెట్టారు. గాంధర్వ నృత్య గానాలను ఎంతో శ్రద్ధతో నేర్చుకుంటున్నది మాధవీలత.
నేర్చుకోవటమే కాదు, చాలా ఆసక్తిగా కొనసాగిస్తూనే ఉన్నది. చాలా శ్రమపడుతూ ఉన్నది. రాగవర్ధనుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత గానాన్ని కూడా ఏకాంతంగా ఉన్నప్పుడు కొనసాగిస్తూ ఉన్నది. విద్వాంసుల దగ్గర కూడా చాలా ఒద్దికగా కూర్చుని నేర్చుకుంటూ ఉన్నది. మధ్యలో రాగవర్ధనుడి కోసం చూస్తున్నది, కానీ అతడు ఈమెను కలవనే లేదు. అతని ఉద్దేశం తన మనసుకు అర్థమైనా అతడిని చూడాలన్న కోరిక ఆమెలో పెరిగిపోసాగింది. అలా అతడిని జ్ఞాపకం చేసుకుంటూ విరహవేదనతో ఒక పాటను శ్రావ్యంగా పాడసాగింది. మృదుమధురముగా తన మనసులోని ప్రేమామృతాన్ని విరహము తాళలేక తాను అనుభవిస్తున్న బాధను అద్భుతంగా మాధవి మేఘమల్హరి రాగంలో పాడుతూ తన మనసులోని అశాంతిని పోగొట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఆమె మనసులో రాగవర్ధనుడిపై గల గాఢమైన ప్రేమానుభూతి ఆ పాట విన్న రాగవర్ధనుడికి మాత్రమే కాదు, అక్కడ ఉన్న అందరికీ అర్థమైనది. ఇది విని చలించిపోయిన రాగవర్ధనుడు అసలు సంగతి మరచి పరుగు పరుగున మాధవీలత వైపుకు వచ్చాడు. అతడిని చూడగానే పరిచారికలు నమస్కరించి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. మాధవీలత ఇది ఏమాత్రం గమనించగా కనులు మూసుకుని ఇంకా పాడుతూనే ఉంది. ఆవిడ పాటను దగ్గరగా కూర్చుని వింటూ మురిసిపోయాడు రాగవర్ధనుడు. పాట పూర్తయి కనులు తెరవగానే ఎదురుగా ఉన్న రాగవర్ధనుడిని చూసి తడబడి ముఖాన్ని పక్కకు తిప్పుకున్నది మాధవి. ఆమెను చూసి విరహాన్ని భరించలేని రాగవర్ధనుడు ఆమెను గట్టిగా పొదివి పట్టుకున్నాడు. ఆ స్పర్శలోని మాధుర్యానికి, అనురాగానికి తన్మయత్వం పొందిన మాధవి అలాగే స్పృహ తప్పి అతని గుండెల మీద పడిపోయింది. తన్మయత్వంతో తన హృదయం పైన వాలిపోయిన మాధవిని చూడగానే రాగవర్ధనుడికి కంగారు ముంచుకొచ్చి ఆమెను జాగ్రత్తగా పైకి ఎత్తి పట్టుకుని దగ్గరలోని కమలాలతో సేద తీర్చి కొంచెం నీటిని ఆమె ముఖంపై చిలకరించి ఆమెకు సపర్యలు చేయగా కొంతసేపటికి తెప్పరిల్లింది. తేరుకున్న ఆమె ముఖంలో అలసట ఏమాత్రం కనిపించటమే లేదు. దానికి బదులుగా నూతనోత్సాహం ఆమె ముఖంలో వెల్లి విరుస్తున్నది. మాధవి బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కగా రాగవర్ధనుడితో ఇలా అన్నది, నాపై ఇంత ప్రేమ ఉన్నప్పుడు తమరు భూలోకానికి నా కోసం ఎందుకు రాలేదో అన్నది. నేను భూలోకంలో ఉన్నప్పుడు నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని మీకు అనిపించనే లేదా అన్నది. ఆ మాటలకు చలించిపోయిన రాగవర్ధనుడు ఆమెకు చేరువగా వచ్చి ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటూ, నా కళ్ళల్లో నీకు నీపై గల ప్రేమ కనిపించటమే లేదా అన్నాడు కొంచెం విసురుగా. ఏమైనా నీకు ఈ సందేహం కలిగింది కాబట్టి నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నేను నీకు తెలియకుండా ఏం చేశానో చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. నువ్వు నీ చెలికత్తెలతో ఉయ్యాల ఊగుతున్నప్పుడు పరిమళ భరితమైన సుగంధపు గాలిని నేను అక్కడే నిలబడి పంపేవాడిని. అంతేకాదు, నువ్వు ఒంటరిగా కూర్చుని నీ రాజభవనపు సరోవరంలో ఒక చలువరాతి తిన్నె మీద కూర్చుని ఉన్నప్పుడు కూడా గాలిలో సన్నటి సంగీత ధ్వనిని నీకు వినిపించేవాడిని. నీకు పున్నమి నాటి చంద్రుడంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. ఆ చంద్రుడి వెన్నెలను నీవు రాజభవనంపై నుండి ఆస్వాదిస్తున్నప్పుడు కూడా ఆ చంద్రుడిలో నా రూపాన్ని ఒక్క నిమిషం తలుక్కుమనిపించేవాడిని. నీకు గుర్తులేదా అన్నాడు. ఇలా ఆమెతో పలుకుతూ ఆవిడను ఒక అద్భుతమైన సరోవరానికి తీసుకుని వెళ్ళాడు రాగవర్ధనుడు. ఈ సరోవరాన్ని చూస్తే నీకేమైనా గుర్తుకు వస్తున్నదేమో, గుర్తుకు వస్తే నాకు చెప్పు అంటూ ఆమెతో పలికాడు.
మాధవిని ఒక విచిత్రమైన సరోవరానికి తీసుకువచ్చిన రాఘవర్ధనుడు ఆ సరోవరాన్ని చూపిస్తూ, నీకు ఏమి గుర్తుకు వస్తున్నదో తెలుపమనగానే మాధవి దానిని తేరిపారా చూస్తూనే అక్కడ చతికిల పడిపోయింది. పూర్వపు సంగతులన్నీ ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకున్నది. తన మనసులోని భావనలన్నీ రాఘవర్ధనుడికి ఎలా తెలుపాలా అని ఆలోచిస్తూ సిగ్గుపడుతూ ఉండగా, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాఘవర్ధనుడు ఒక పుష్పాన్ని తీసుకువచ్చి, ఆనాడు అసంపూర్తిగా మిగిలిన దానిని ఈనాడు పూర్తి చేస్తున్నాను అంటూ ఆవిడకి ఒక దివ్య కమలాన్ని సమర్పించి తన ప్రేమను ఆమె ముందు వ్యక్తపరిచాడు. మాధవి, ఆనాడు ఈ సరోవరంలోని దివ్య కమలాన్ని నీకు సమర్పిస్తుంటే ఈ జన్మలో భార్యను కాగలిగాను కానీ ప్రేయసిని కాలేకపోయాను. వచ్చే జన్మలోనైనా ప్రేయసిగా ఉండే స్థానాన్ని నాకు ప్రసాదించండి అంటూ వేడుకున్నావు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా ప్రేయసివి, నా భార్యవు, ఎన్ని జన్మలకైనా నీవే. ఆనాడు మణికర్ణికాదేవి రూపంలో తిరస్కరించిన ఈ దివ్య కమలాన్ని మాధవీదేవిగా మారావు కదా, ఇప్పుడైనా అందుకో అంటూ ప్రేమతో అందించాడు. మాధవి సిగ్గుతో తలవంచుకుంటూ ఆ దివ్య కమలాన్ని అందుకుని, మీ ప్రేమను పొందటానికి నేనెంతో అదృష్టవంతురాలిని, అంతేకాదు ఎంతో భాగ్యశాలిని కూడా అంటూ అందుకుని తాను స్వయంగా దివ్య కమలాలతో ఒక హారాన్ని కూర్చి రాఘవర్ధనుడి మెడలో ప్రేమతో అలంకరించింది. రాఘవర్ధనుడి కోరిక మేరకు తన నాట్య కళా ప్రతిభా విశేషాలను అతడికి చూపించాలని తాను నేర్చుకున్న గాంధర్వ నృత్య కళా విశేషాలను అద్భుతమైన రీతిలో నాట్యం చేస్తూ రాఘవర్ధనుడికి చూపించసాగింది మాధవీలత. అత్యద్భుతంగా సాగుతున్న ఆ నాట్య కళా విశేషాలను ఆస్వాదిస్తున్న రాఘవర్ధనుడికి అతని మతి చలించిపోయింది. ఇంత తొందరలో గాంధర్వ నృత్య కళా విశేషాలను ఆవిడ నేర్చుకుంటుందని అతడు అసలు అనుకోనే లేదు. వెంటనే ఆమెను దగ్గరగా తీసుకుని, మాధవి, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉన్నది. ఇంకా చాలు, చాలా శ్రమపడ్డావు. నీవు తప్పక సాధించగలవన్న నమ్మకం నాకు కలిగింది. ఆమె చేయి పట్టి ఆమెను వెలుపలికి తీసుకుని పోయి స్వయంగా వారి కోసం మాత్రమే ప్రత్యేకంగా నియమించిన ఒక ఉద్యానవనంలోనికి తీసుకుని పోయి ఆవిడను ఉయ్యాల బల్ల మీద కూర్చోబెట్టి ఉయ్యాలగా ఊపసాగాడు. నాట్యం చేసి అలసిన ఆమెకు అది కొంచెం ఊరటను కలిగించింది. ఆ తర్వాత రేపు చేయబోయే కార్యం చాలా ఉన్నది అంటూ ఆమె వద్ద సెలవు తీసుకుని రాఘవర్ధనుడు రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన అటు వెళ్ళగానే ఆవిడ చెలికత్తెలందరూ తిరిగి వచ్చి రాజకుమారితో సరదాగా కాసేపు ఆ ఉద్యానవనంలో ఆటలాడి అటు పిమ్మట తిరిగి రాజభవనానికి అందరూ కలిసి తిరిగి వెళ్ళారు. రేపు సభలో ఏమి జరుగుతున్నదో, నా రాజ్యాన్ని నేను ఎలా కాపాడుకోగలనో అని ఆలోచిస్తూ మాధవీలత నిద్రకు ఉపక్రమించింది. మరునాడు జరుగుతున్న దేవసభలో రాఘవర్ధనుడు అందరినీ ఉద్దేశిస్తూ ఇలా పలికాడు. రాజకుమారి మాధవీలత తన సంగీత సాహిత్యాలను పూర్తి చేసుకున్న విశేషంలో ఆవిడ మన అందరికీ తన అద్భుతమైన కళా ప్రదర్శనను ఇయ్యవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటూ మాధవీలత కేసి తిరిగి ఒక చిన్న నవ్వు నవ్వగానే ఆవిడ చిరునవ్వుతో ముందుగా తన ప్రదర్శనను ఇవ్వటానికి సిద్ధపడుతూ మృదు మధురముగా గానము చేసింది. ఆ గానానికి సభాసదులందరూ తన్మయత్వంలో మునిగిపోయారు. ఆ తర్వాత దేదీప్యమానంగా తన నృత్య విశేషాలను అందరికీ అద్భుతంగా చేసి చూపించసాగింది. ఆ నటనా కళా ప్రపూర్ణ తన నాట్యంతో అందరి హృదయాలను గెలుచుకున్నది. ఆవిడ నాట్యం పూర్తి చేయగానే కొంతమంది పరిచారికలు వెంటనే ఆవిడను తీసుకువచ్చి ఉచితాసనంపై కూర్చోబెట్టి ఆవిడకు అలసట తీరగా సేవలు చేయసాగారు. ఆ తర్వాత కొంతసేపటికి రాఘవర్ధనుడు ఆవిడ మందరానికి వచ్చి ఆమెను కలుసుకున్నాడు. రాఘవర్ధనుడి సమీపములో ఆవిడకు సమయం తెలియకుండా గడిచిపోతూనే ఉన్నది. ఎంతో ఆప్యాయతతో
కబుర్లు చెప్పుకుంటూ పాత విషయాలు నెమరు వేసుకుంటున్న వారికి సంధ్యా సమయం కావటంతో రాఘవర్ధనుడు సంధ్యావందనం చేయాలి అని చెప్పి బయలుదేరబోగా ఆవిడ ముఖం చిన్నబోయింది. స్వామి, ఈరోజే కదా పౌర్ణమి. ఈనాటి రాత్రిని తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉన్నది అన్నది రాఘవర్ధనుడితో. ఈ దృష్టిని సారించు అన్నాడు. ఆవిడను అనునయించి ఆ తర్వాత అతను సంధ్యావందనం పూర్తి చేసుకుని సేవకులకు మణికర్ణికా దేవి రాజ్యంలో చేయవలసిన విధులను చెప్పి తాను కూడా పైనుండి వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ తీరిక లేకుండా ఉన్నాడు. ఇటువైపు మాధవీలత ఈ కార్యాన్ని నేను సాధించగలనా అన్న సందిగ్ధంలో ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇంతలో సాయం సంధ్య కావడంతో మాధవీలత శుచిగా అలంకరించుకుని దేవీ దేవతలకు హారతులిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నది. ఆ తర్వాత తన పరిచారికా గణంతో కలిసి రాఘవర్ధనుడిని కలుసుకోబోయింది. అందరూ కలిసి మణిమేఖలా రాజ్యానికి బయలుదేరినారు. అందరికంటే ముందుగా మాధవి రాఘవర్ధనులు నడుస్తున్నారు. వారి వెనకనే పరిచారికా గణము, కొంతమంది సైనికులు అందరూ కలిసి నడుస్తున్నారు. రాఘవర్ధనుడు మాధవీలతను మణిమేఖలా రాజ్యంలోని ఒక పాడుబడిన బావి వద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టి ఆమెతో ఇలా పలకసాగాడు. రాఘవర్ధనుడు మాధవీదేవిని మేఘమలహరి రాగంలో శ్రావ్యంగా ఒక పాటను పాడమనగానే ఆవిడ పాడటం ప్రారంభించింది. అంతే, ఎక్కడి నుండి వచ్చిందో మిలమిలా మెరుస్తున్న మెరుపు తీగ ఒకటి అమాంతం ఆవిడను చుట్టుముట్టి ఆ పాడుబడిన బావిలోనికి మాధవీలతను తీసుకుని పోయింది. అంతే, అందరూ ఒక్క క్షణం నిశ్చేష్టులై ఆ పాడుబడిన బావి నుండి దూరంగా తప్పుకుని చూస్తూ ఉండిపోసాగారు. ఒక్క క్షణం అందరూ ఆశ్చర్యానికి, భయాందోళనకు గురి అయ్యారు. ఆ తర్వాత ఒక అర్ధగంట గడిచింది. రాజకుమారి శ్రావ్యమైన కంఠం మాత్రం అందరికీ వినిపిస్తూనే ఉన్నది. వెంటనే బావిలో నుండి రాజహంసల జంట ఒకటి బయటకు వచ్చి దగ్గరలోని సరోవరంలో చేరి సయ్యాటలాడసాగింది. ఆ తర్వాత మరొక పక్షుల జంట వచ్చింది. ఇలా బావిలో నుండి రకరకాల జంతువులు పైకి వచ్చి పశుపక్ష్యాదులతో జంతువులతో నిర్మానుష్యంగా ఉన్న ఆ రాజ్యమంతా కలకలలాడసాగింది. వాటిని చూసిన వారందరూ భ్రమాశ్చర్యాలకు లోనై ఆహా, ఓహో అంటూ రాజకుమార్తెను ప్రశంసించసాగారు. ఇంతలో పాడుబడిన బావి కూడా మాయమై అక్కడ బంగారు బావి ఒకటి వెలిసింది. లోపలి బావిలో నుండి మాధవీలత మృదుమధుర కంఠస్వరం వినిపిస్తూ ఉన్నది. అలాగే ఆవిడ నాట్యం చేస్తున్నట్టుగా గజ్జెల సవ్వడి, గాజుల గలగల రావాలు వినిపిస్తూనే ఉన్నాయి. కొంతసేపటికి భూమి అంతా కంపించినట్టుగా అయింది. ఆ తర్వాత బావిలో నుండి నాట్యం చేస్తూ మాధవీలత బయటకు వచ్చింది. ఆవిడతో పాటుగా ఆ బావిలో నుండి అమృత జలం కూడా పుట్టుకుని వచ్చింది. అందరూ హర్షధ్వానాలతో ఆవిడను వేనోళ్ళ పొగడసాగారు. ఇంతలో అమృత జలం పైన ఒక ముత్యాలు పొదిగి ఆపడం చేయబడిన ఒక ఆసనం వచ్చి ఆవిడను ఎటువంటి శ్రమ పడకుండానే కిందకు దించింది. రాఘవర్ధనుడి సలహా మేరకు మాధవీలత ఆ అమృత జలాన్నంతటినీ ఆవిడ రాజ్యమంతటా చల్లసాగింది. అంతే, చల్లిన చోట మాయమైపోయిన ప్రజలందరూ మూకుమ్మడిగా రాసాగారు. రాజ్యం మరలా కలకలలాడసాగింది. ప్రజలందరూ హర్షధ్వానాలు చేయసాగారు. తమ రాకుమారి తమలని కరుణించిందంటూ ఆవిడ గురించి గొప్పగా చెప్పుకోసాగారు. రాజ్యమంతటా దీపాలు వెలిగించి పూజలు, వ్రతాలు మొదలుపెట్టారు. పండగలాగా జరుపుకున్నారు. అగ్నిహోత్రుడితో నృత్యగానాలు చేసి ఆయన్ను శాంతపరిచారు. గంగాదేవికి పూజలు చేశారు. ఇటు చూసిన రమణీయమైన మనులతో, దీపాలతో అలంకరించబడి రాజ్యమంతటా పండగ వాతావరణం నెలకొన్నది. తమ యువరాణి సాహసాలను కూడా ప్రతి నోట వినిపించసాగారు.
ప్రజలందరూ తనను ప్రశంసలతో ముంచెత్తుతూ ఉంటే సంతోషంగా ఒకవైపు ఉత్సవంలో పాల్గొంటూనే ప్రజలందరి ఆదరాభిమానాలు చూరగొంటూ వాళ్ళలో తను ఒకటిగా కలిసిపోయింది మాధవి. అందరికీ దాన ధర్మాలను చేసింది. ఆవిడ చేతుల మీదుగా దానాలు తీసుకున్న వారందరూ ఆమెను ఆశీర్వదించి వెళ్ళసాగారు. ఆ తర్వాత రాఘవర్ధనుణ్ణి కలుసుకుని మాట్లాడింది మాధవి. స్వామి, ఇంకా నాకు ఇక్కడి నుండి సెలవిప్పించి నన్ను నా తండ్రి వద్దకు సాగనంపండి. నా తండ్రి నా కోసం ఎంతో బాధపడుతూ ఉంటారు అన్నది. రాఘవర్ధనుడు ఆశ్చర్యపోయి, మరి ఈ తల్లిదండ్రుల సంగతేమిటి అన్నాడు. వీరితో నేను మాట్లాడుకుంటాను, ఆ సంగతి నాకు వదిలేయండి అన్నది. అందరి సంగతి సరే సరి, మరి నా సంగతి అంటూ దగ్గరగా రాబోయాడు. వెంటనే దూరం జరిగి, ఆగండి, ఇప్పుడు నేను మణికర్ణికను కాదు, పెళ్లి కాని యువతిని, తండ్రి చాటు బిడ్డను. నా తండ్రి అనుజ్ఞ లేకుండా ఏ విధంగానూ ముందుకు అడుగు వేయలేను అన్నది తల వంచుకుంటూ. ఆ మాటలకు ఆశ్చర్యపడిన రాఘవర్ధనుడు, నువ్వు నా భార్యవి మాధవి అన్నాడు. అది క్రితం జన్మలో, ఇప్పుడు ఇంకా మన పెళ్లి కాలేదు అన్నది తదేకంగా రాఘవర్ధనుడిని చూస్తూ. నీ మనసులో నాకు స్థానం ఉందనుకున్నాను అన్నాడు నిట్టూరుస్తూ రాఘవర్ధనుడు. లేదని ఇప్పుడు కూడా నేనంటున్నానా? నా తండ్రికి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకోండి అన్నది కొంటెగా నవ్వుతూ. సరే, నీ కోరికను నేను కాదనలేను, రేపే మనం ప్రయాణం అవుదాం అన్నాడు నవ్వుతూ రాఘవర్ధనుడు. ఎన్నో రోజుల తర్వాత తన తల్లిదండ్రులను కలుసుకోబోతున్నానన్న ఆనందంలో మాధవి ఎప్పుడు బ్రహ్మముహూర్తం సమీపిస్తుందా అని ఎదురు చూడసాగింది. బ్రహ్మముహూర్తం సమీపించగానే రాఘవర్ధనుడు మాధవి ఇద్దరూ కలిసి విహంగమును అధిరోహించి బయలుదేరారు. ముందుగా మాధవి తమ కులగురువైన జ్ఞానానందుడి ఆశ్రమం దగ్గర ఆపి గురువు వద్ద ఆశీస్సులు పొంది ఆ తర్వాత తన రాజ్యానికి బయలుదేరి తన తండ్రిని కలుసుకుని రాఘవర్ధనుడు ఎవరు, ఏమిటి, ఇంతకాలం జరిగిన సంగతులన్నీ వివరించి చెప్పి భాసదులందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సభలో అందరూ జయ జయధ్వానాలు పలుకుతూ తమ యువరానికి గంధర్వ రాజుకు అభినందనలు తెలిపారు. రాజ్యమంతటా ఉత్సవాలు ప్రారంభమైనాయి. యువరాణి తిరిగి వచ్చినందుకు అందరూ కలిసి పండగలాగా జరుపుకుంటూ ఉన్నారు. కంటి దీపమైన యువరాణి ఇన్నాళ్ళు తమ ముందు మాయమై ఈనాడు కనిపించగానే అందరూ ఎంతో సంతోషంతో హారతులిచ్చి ఆమెను రాజభవనంలోనికి తిరిగి తీసుకుని వెళ్లారు. తల్లిదండ్రులను ఏకాంతంగా కలుసుకున్న రాజకుమారి తన మనసులోని మాటను తండ్రికి చెబుదామనుకుంటున్న సమయంలోనే తండ్రి ఆమెతో ఇలా పలికాడు. మాధవి, ఎవరు నిన్ను తిరిగి రాజ్యానికి తీసుకుని వస్తారో వారికే నిన్ను ఇచ్చి వివాహం చేయాలని నేను ప్రతిజ్ఞ చేశాను. కూతురిగా దాన్ని నెరవేర్చటం నీ బాధ్యత అన్నాడు. దానికి మాధవి సిగ్గుతో తల వంచుకుంటూ, మీ ఇష్టం నాన్నగారు అన్నది. వెంటనే అక్కడికి తన చిన్ననాటి పరిచారిక స్నేహితురాలు అయిన మాలవిక పరిగెత్తుకుంటూ వచ్చి యువరాణిని ప్రేమతో కౌగిలించుకున్నది. ఆనంద భాష్పాలు రాలుస్తూ అన్నది, నన్ను వీడి ఎక్కడికి వెళ్ళిపోయావు మిత్రమా అంటూ పట్టుకుని ఏడ్చేసింది. ఆమెను ఊరుకోబెట్టి మాధవి మాలవిక విషయం ఏం చేద్దామని ఆలోచిస్తూ రాఘవర్ధనుణ్ణి కలుసుకోబోయింది. కానీ పరధ్యానంగా నడుస్తున్నందున అదుపు తప్పి కింద పడబోయే సమయానికి అమాంతం రాఘవర్ధనుడు వచ్చి ఆమెను పట్టుకున్నాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి భయపడి ఆమె రాఘవర్ధనుడిని గట్టిగా కౌగిలించుకున్నది. ఆ తర్వాత తేరుకుని సిగ్గుతో తల వంచుకుని నుండి దూరంగా జరగబోయిన ఆమెను రాఘవర్ధనుడు తిరిగి గట్టిగా తన వైపుకు లాక్కుంటూ ఆమెతో ఇలా అన్నాడు. మాధవి, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? మనం అనుకున్నదే జరుగుతున్నది కదా, మరి దేనికి ఇంత కంగారు నీకు అని అడిగాడు లాలనగా. దానికి మాధవి, స్వామి, మీతో వివాహం జరిగితే నా సమస్య తీరిపోతుంది, కానీ నా స్నేహితురాలి సంగతి ఏమిటి? మనోహరి ఇప్పుడు మాలవిక రూపంలో ఉన్నది, తన గురించే ఆలోచిస్తున్నాను అన్నది. దానికి నీకు ఎటువంటి చింత అవసరము లేదు, నేనున్నానుగా, నేను చూసుకుంటాను అన్నాడు రాఘవర్ధనుడు. మరోవైపు యువరాణి వచ్చిందన్న ఉత్సాహం సంతోషంతో మాలవిక మంత్రి కుమారుడైన సుజనుడిని కలుసుకుని, ప్రియతమా, ఇంక మన ప్రేమకు ఎటువంటి అభ్యంతరము రాబోదు.
రాజకుమారి ఎలాగైనా మంత్రి గారితో మాట్లాడి మన వివాహానికి సన్నద్ధాలు చేయిస్తుందన్న నమ్మకం నాకున్నది అన్నది ప్రేమతో. నేను కూడా అలాగే జరగాలి అని కోరుకుంటున్నాను. ముందు ఈ విషయం రాజకుమారితో మాట్లాడి ఆ తర్వాత ఆవిడ ఏమన్నదో నాకు వచ్చి చెప్పు అన్నాడు సుజనుడు. అలా కబుర్లు చెప్పుకుంటూ చాలా సమయం ఏకాంతంగా గడిపిన మాలవిక, ఇక నేను వస్తాను, మా రాజకుమారిని కలుసుకోవాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రాజకుమారి దగ్గరకు వెళ్ళి ఆవిడ విశేషాలన్నీ అడిగి తెలుసుకుని తన విషయాన్ని కూడా బయట పెట్టింది. రాకుమారి, నేను మంత్రి కుమారుడు లేనిదే జీవించలేను. ఇంకా నా సంగతి ఏమిటన్నది మీరే నిర్ణయించాలి అన్నది కళ్ళనీళ్లతో. దానికి ఆశ్చర్యపడిన మాధవి, నున్నానుగా, నీకెందుకు అంత జంకు? మంత్రివర్యులతో మాట్లాడి నాతో పాటు మీ పెళ్ళికి కూడా ముహూర్తాన్ని పెట్టించమని నేనే స్వయంగా అడుగుతాను అంటూ ఊరడించింది. మాధవి తన పరిచారిక అయిన మాలవికకు ధైర్యమైతే చెప్పింది కానీ తను ఆలోచనలో పడింది, మంత్రిగారిని ఎలా ఒప్పించటమా అని. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి మంత్రిగారిని కలుసుకోబోయింది. మంత్రిగారి పాదాలకు నమస్కరించి వినయంగా ఆయన దగ్గర కూర్చుని, అమాత్య, తమరు నాకు తండ్రి సమానులు. నా పోషణ భారాన్ని నా తండ్రి కంటే తమరే ఎక్కువగా నిర్వహించారు. నా మాట మీరు కాదు అనరనే విశ్వాసంతోనే ఈ మాటలు పలుకుతున్నాను అంటూ మాలవిక వృత్తాంతం మొత్తం చెప్పి, తను కూడా ఒక గంధర్వ కన్యనే, మీ కుమారుడు తనని వరించటం వల్ల సుఖం పొందగలడు అంటూ వివరించింది. కొన్ని క్షణాలు ఆలోచించిన మంత్రి దానికి ఒప్పుకుని మహారాజు అనుమతి కోసం ఇద్దరూ కలిసి వెళ్ళి మహారాజుని ఆశ్రయించారు. కూతురు చెప్పిన దానికి అంగీకరించి అప్పటికప్పుడు వారిద్దరి వివాహానికి సన్నాహాలు ప్రారంభించాడు రాజు. మాధవి దగ్గర ఉండి తన స్నేహితురాలైన మాలవికను సిద్ధం చేయించసాగింది. పెళ్లి కూతురి అలంకరణలో ముస్తాబైన మాలవిక తనని తాను చూసుకుని మురిసిపోసాగింది. పెళ్లి తంతు ప్రారంభమైంది. రాజభవనంలో ఉన్న కొద్దిమంది సన్నిహితుల మధ్య పెళ్లి అంగరంగ వైభవంగా జరగసాగింది. అగ్నిసాక్షి పూర్తయిన తర్వాత తిలకధారణ జరిగింది. ఆ తర్వాత ఇద్దరిని ఒకచోట కూర్చోబెట్టి సన్నాయి మోతలు మోగుతూ ఉండగా నూతన వధూవరులను సంతోషపెట్టటానికి కొన్ని నాట్య ప్రదర్శనలు, హాస్య ప్రదర్శనలు జరిగాయి. అంతా పూర్తయిన తర్వాత వధూవరులు ఏకాంతంలో తమ యువరాణి తనకు చేసిన సహాయాన్ని గుర్తు తెచ్చుకుని మురిసిపోయి ఆనందంలో ఓలలాడసాగారు. రాజకుమార్తె పెళ్లి సన్నాహాలు ప్రారంభం కాగానే చెలికత్తెలందరితో పాటుగా కొత్త పెళ్లి కూతురు కూడా తోడు వచ్చి అందరితో పాటు మంగళ స్నానాలు చేయించింది. పసుపు, చందనం, రకరకాల ఔషధాలు, గంధాలు కలిపి నూరిన మిశ్రమాన్ని పాలతో కలిపి యువరానికి పూసి మంగళ స్నానాలు చేయించారు. ఒకవైపు ఆ హడావిడి జరుగుతూ ఉంటే రెండవ వైపు రాజభవనమంతా రకరకాల పువ్వులు, రంగులతో ముగ్గులు వేసి అలంకరిస్తూ అంతఃపురాలలో ప్రత్యేకంగా ముత్యాలతో ముగ్గులు వేయించసాగారు. ముత్యాల రంగవల్లులు రాజభవనానికి మరింత వన్నె తీసుకుని వచ్చాయి. రాజ్యమంతటా అనేక దేవాలయాలలో హారతులు, పూజలు ప్రత్యేకంగా జరుపుతూ రాజకుమారి సుఖంగా సౌభాగ్యంతో ఉండాలని కోరుకుంటూ ప్రజలందరూ ప్రార్థన చేయసాగారు. అదేవిధంగా ప్రత్యేకమైన విందులు కూడా రాజ్యమంతటా ఏర్పాటు చేశారు. ఉల్బనానుల్బల్మో ప్రత్యేకంగా వండి వడ్డించారు. రాజకుమార్తెను మహారాజు, మహారాణి ప్రత్యేకంగా అలంకరించి పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి వరుడికి వధువును కన్యాదానము చేసి వస్తువులన్నీ జరిపించిన తర్వాత అగ్ని పూజ జరిపి ప్రదక్షిణలు చేయించారు. ఎందరెందరో మహారాజులు, సామంతుల సమక్షంలో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మాధవి పరిణయం రాగవర్ధనుడితో జరిగినాక మాధవి తన స్నేహితురాలితో కలిసి వసంత మండపం దగ్గర వసంతోత్సవం ఏర్పాటు చేసింది. అందులో నూతన వధూవరులు మాత్రమే పాల్గొనేలా ఏర్పాటు చేసింది. వసంతోత్సవాలు సంభరముగా జరుగుతున్నాయి.
నూతన వధూవరులందరూ దీనిలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. అందరూ రంగులు చల్లుకుంటూ ఎంతో సంతోషంగా గడిపారు. వసంతోత్సవం పూర్తయిన పిమ్మట మాధవి ఒంటరిగా కూర్చుని మాలవిక విషయంలో ఏం చెయ్యాలి అని ఆలోచించసాగింది. చివరికి ఒక నిర్ణయానికి వచ్చి తన తల్లిదండ్రులతో రాఘవర్ధనుడితో మాట్లాడి ఆ ఏర్పాట్లు చేసేసింది. మంత్రి కుమారుడు మాలవిక ఇద్దరూ కలిసి ప్రత్యేక అలంకరణలో వారి కళ్ళ ముందు నిలిచారు. మాధవి వారిని చూసి నవ్వుతూ, చాలా బాగుంది అలంకరణ అన్నది నవ్వుతూ. ఇద్దరిని తన రాజ్యానికి రాజు రాణిగా చేసి తంతు మొత్తం దగ్గరుండి మాధవి రాఘవర్ధనులు దగ్గరగా ఉండి మరీ జరిపించారు. తమ తల్లిదండ్రుల బాధ్యతను కూడా వాళ్ళ మీదనే వదిలి దంపతులను సరిగా చూసుకోమని చెప్పి, ఏమైనా సహాయం కావలసి ఉంటే నన్ను తలుచుకోవగానే మీ ముందు ప్రత్యక్షం అవుతానని మాధవి వారికి చెప్పి రాఘవర్ధనుడితో తన లోకానికి బయలుదేరింది. అలా వెళ్ళిపోతున్న మాధవి రాఘవర్ధనులను చూడగానే దుఃఖం పొంగుకు వచ్చి మాలవిక స్నేహితురాలిని పోగొట్టుకుంటున్నానన్న బాధలో ఎంతసేపు అలా నిలబడిపోయిందో ఆవిడకే తెలియదు. మాధవి రాఘవర్ధనులు విహంగమును ఎక్కి తమ లోకం చేరుకున్నారు. ఆ తర్వాత మాధవి మహేశ్వర ఆలయాన్ని సందర్శించి రాఘవర్ధనుడితో పాటుగా తమ మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్నది. ఎన్నో ఏళ్ల నుండి తనకు దూరంగా ఉన్న తన ప్రియతమ ఈనాటికి తనకు చేరువ కావటంతో రాఘవర్ధనుడి ఆనందం తారాస్థాయికి చేరుకున్నది. ఇన్నేళ్ల ప్రేమను మాధవికి రుచి చూపించాలన్న ఆత్రంలో దేవకార్యాలను రాజకార్యాలను కూడా మరచి ఆమెతోనే రాత్రి పగలు గడపసాగాడు రాఘవర్ధనుడు. రాఘవర్ధనుడికి తెలియకుండా మాధవి ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉన్నది. ఈ విధంగా మాధవి రాఘవర్ధనులు ప్రేమలోకంలో మైమరచి విహరించసాగారు. ఒకనాడు వాహ్యాలికని ఇద్దరూ కలిసి బయటకు నడవసాగారు. తమకు ఇష్టమైన జలపాతం దగ్గర కూర్చుని మాట్లాడుకోసాగారు. అప్పుడు మాధవి రాఘవర్ధనుడితో ఏదో విషయం గురించి చెప్పబోగా, ఇప్పుడు నువ్వేమీ చెప్పవలసిన అవసరం లేదు అంటూ రాఘవర్ధనుడు అమాంతం ఆవిడను ఎత్తుకుని సరోవరంలో పడివేశాడు. ఆ తర్వాత తను కూడా దూకి కాసేపు జలకాలాడిన తర్వాత మాధవిని ఎత్తుకుని బయటకు తీసుకువచ్చి తన చేతులతో తానే స్వయంగా ఆవిడను తీర్చిదిద్దసాగాడు. అలంకరణ చేస్తున్న సమయంలో మాధవి చిన్నబోతూ ఉండటం గమనించిన రాఘవర్ధనుడు ఆవిడతో విషయమేమిటని అడిగాడు. నా స్నేహితురాలు ఈ గంధర్వలోకంలో ఎప్పుడు రాగలదు? ఆవిడికి శాప విమోచనం ఎప్పుడు అని అడిగింది. ప్రస్తుతం ఆవిడ వివాహం చేసుకుని చాలా సంతోషంగా ఉన్నది కదా. తన సంతోషమే నీకు ముఖ్యం కదా. ఇప్పుడిక శాపం సంగతి ఎందుకు అన్నాడు రాఘవర్ధనుడు. మాధవి ఎర్రబడిన ముఖంతో రాఘవర్ధనుడిని చూస్తూ, మీరు మాట్లాడేవి అసంకల్పితాలు. నాకు ముఖ్యమైన విషయం నా స్నేహితురాలిదే. దానికి సమాధానం ఏమిటో చెప్పండి అన్నది. అమ్మో, నాకు భయం వేస్తుంది. నా ప్రియతమ కోపంలో కూడా చాలా అందంగా ఉన్నదే. మాధవి కంటి నుండి నీళ్లు జలజల కిందకు రాలాయి. నా స్నేహితురాలు లేదన్న బాధలో నేనుంటే అది మీకు వేలాకోలంగా మారింది అని బాధపడసాగింది. వెంటనే మాధవిని హృదయానికి హత్తుకుని, మాధవి, ముందు కోటకు వెళదాం పద అంటూ బయలుదేరి ఆమెను తన సరసనే కూర్చోబెట్టుకుని అనునయిస్తూ ఇలా చెప్పసాగాడు రాఘవర్ధనుడు నవ్వుతూ. మన ఎడబాటుకు కారణమైన నీ మిత్రురాలి గురించి నీవు ఇంతగా బాధపడతావని నేను అనుకోనే లేదు. సరే, ఇక చెబుతాను విను. ఆవిడ తన శరీరం త్యాగం చేసినప్పుడు మాత్రమే ఈ గంధర్వలోకానికి రాగలదు అన్నాడు. ప్రశ్నార్థకంగా చూసింది మాధవి అర్థం కాక. రాఘవర్ధనుడు ఇలా చెప్పసాగాడు. మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు. తను మానవలోకంలో 100 ఏళ్ళు బతకవలసిందే. ఆ తర్వాతే ఇక్కడికి రాగలదు అన్నాడు. తనను ఇక్కడకు రప్పించటానికి మరో మార్గమే లేదా అన్నది మాధవి బాధపడుతూ. సరే, నీవింక బాధపడుతున్నావు కాబట్టి
వారిద్దరినీ ఇక్కడకు ఆహ్వానిస్తాను, సరేనా అన్నాడు. మానవులకు గంధర్వలోక ప్రవేశం ఉన్నదా అన్నది ఆశ్చర్యపడుతూ మాధవి. నీవు కూడా మానవకాంతగా ఉన్నప్పుడు రాగలిగావు కదా అన్నాడు రాగవర్ధనుడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆవిడ ఇక్కడ అడుగు పెట్టగానే పూర్వపు జన్మ తాలూకు జ్ఞాపకాలన్నీ ఆవిడకు స్ఫురిస్తాయి అన్నాడు రాగవర్ధనుడు. మాధవి ఆశ్చర్యపడుతూ ఆవిడకు పూర్వజన్మ జ్ఞానం ఇంకా కలగలేదా అన్నది. లేదు మాధవి, నాకు ఒక సందేహం ఉన్నది. పూర్వజన్మ గురించి తెలిసిన తర్వాత ఆవిడ బాధపడుతుందా లేక మరలా కోపగిస్తుందా అన్నది అర్థం కావడం లేదు అన్నాడు భార్యతో. కోపగించినా పర్వాలేదు, నా స్నేహితురాలిని నేను మార్చుకోగలను, వారిని పిలిపించండి అన్నది మాధవి. రాగవర్ధనుడు మాధవి కోరిక వీలైనంత త్వరలో తీర్చడం కోసమని వెంటనే ఒక భటుడిని పిలిపించాడు. ఆ భటుడు ఇద్దరికీ నమస్కరించి నిలబడ్డాడు. రాగవర్ధనుడు చేయవలసిన కార్యమును అతనికి పురమాయించి భూలోకానికి వెళ్ళి వెంటనే ఈ వార్తను ఆ మహారాజుకి అందించు అంటూ ఆ భటుడిని భూలోకానికి పంపారు ఇద్దరు. అతను భూలోకానికి వచ్చి మహారాజును కలుసుకుని రాగవర్ధనుడి కోరికను తెలియజేశాడు. ఆ భటుడిని సత్కరించి పంపించేసి వెంటనే ఈ విషయాన్ని తన భార్యకు చెప్దామని మహారాజు బయలుదేరాడు. విషయం విన్న మహారాణి మాలవిక ఎంతో ఆనందపడిపోయింది, ఎంతో ఉత్సాహాన్ని చూపింది. అప్పుడే భర్తతో పాటు ప్రయాణమై బయలుదేరింది. స్నేహితురాలిని చూడబోతున్నానన్న ఆనందం ఆమె కళ్ళల్లో తలుక్కుమంటున్నది. భటుడు ఇద్దరిని గంధర్వలోకానికి తీసుకుని వచ్చాడు. అక్కడ వారికి ఘన స్వాగతం లభించింది. వారి ఆదరణను చూసి మురిసిపోయారు భార్యాభర్తలు. కొంతమంది చెలికత్తెలు మాలవికకు పూలమాల వేసి చేతిలో స్వర్ణకమలాన్ని ఇచ్చి గౌరవించారు. అక్కడి బాలబాలికలను కూడా ముద్దాడుతూ మాలవిక ముందుకు సాగింది. స్నేహితురాలిని కలిసి కౌగిలించుకున్నది. పూర్వపు సంగతులన్నీ గుర్తుకు రాగా ఆవిడ ఎంతో బాధపడిపోసాగింది. మాలవిక బాధను గమనించిన మాధవి పూర్వపు సంగతులు వదిలిపెట్టమని, ఈనాటి సంగతిని ఆస్వాదించమని పలికింది. గంధర్వలోకంలోని వింతలను విశేషాలను చూస్తూ ఎంతో అన్యోన్యంగా ప్రేమగా కాలం గడిపారు రాజదంపతులిద్దరూ. వీరికి ఇది ఒక ప్రేమయాత్రగా పరిణమించబడింది. వారి ప్రేమని చూసి ప్రకృతి కూడా పులకరించిపోతున్నది. గంధర్వలోకమంతటా మానవులను తీసుకువచ్చి మన మహారాజు ఇలా ఎందుకు చేశాడా అంటూ వీరి గురించే మాట్లాడుకోసాగారు. ఇటువైపు మాధవి రాగవర్ధనులు సైతం ప్రేమలో మునిగి తేలుతూ జంట పశువుల వలె విహరించసాగారు. నూతన జంటలు ఇద్దరూ కలిసి యథేచ్ఛగా గంధర్వలోకంలో విహరించసాగారు. ఇక మాధవి మాలవిక అయితే గంధర్వలోకమంతటా ఆడింది ఆట, పాడింది పాటగా గడపసాగారు. తమ చిన్ననాటి స్నేహాన్ని జ్ఞాపకం చేసుకుని మరీ పులకించిపోసాగారు. వారి మధ్య ఏర్పడిన అగాధం పూడుకుపోసాగింది. మాలవికకు మాత్రం తన స్నేహితురాలిని నేను ఎందుకు ఇంత బాధ పెట్టాను అని ఆలోచన మనసు నుండి పోవటమే లేదు. ఏకాంత మందిరంలో తన స్వామితో ఉన్నప్పుడు మాధవి రాగవర్ధనుడితో, స్వామి చూశారా, నేను చెప్పలేదు, నా స్నేహితురాలికి నేనంటే ఎంత ప్రేమో నాకు తెలుసు, మీరే అనవసరంగా అనుమానించారు అన్నది నవ్వుతూ. ముందు జరిగిన పరిస్థితి నన్ను అనుమానింపచేసింది మాధవి అంటూ ఆమెను కౌగిలించుకున్నాడు. నాకు మీరెందుకు అనుమానపడ్డారో బాగా తెలుసు అన్నది మాధవి నవ్వుతూ. అవునా, దేనికో చెప్పు అన్నాడు రాగవర్ధనుడు. నా స్నేహితురాలి వల్ల మళ్ళీ మనకు ఎడబాటు కలుగుతుందేమో అని భయపడ్డారు కదా అన్నది. రాగవర్ధనుడు తల పంకించి అవునన్నట్లు ఆమె వైపు ప్రేమగా చూశాడు. నా స్నేహితురాలికి ప్రేమ విలువ ఏమిటో ఇప్పుడే తెలిసింది. తను కూడా ఒక మానవుణ్ణి ప్రేమించి వరించింది కదా అన్నది భర్త వైపు చూస్తూ. తన సంతోషమే కదా నీకు కావాలి, ఇప్పుడు అది జరుగుతుంది కదా, ఇంకా తన గురించి వదిలేసి నా గురించి పట్టించుకోవమ్మా అన్నాడు రాగవర్ధనుడు.
మాధవి చిరునవ్వుతో రాగవర్ధనుడిని చుట్టేసింది. ఆ మరునాడు మనోహరి తల్లి నుండి మాధవికి ఒక సంకేతం అందింది. మనోహరిని తన రాజ్యానికి తిరిగి ఒకసారి వచ్చి వెళ్ళమని ఆ సందేశం. తల్లికి కూతురిని చూడాలని ఆత్రంగా ఉన్నదని అర్థం చేసుకున్నది మాధవి. వెంటనే ఆమెను ఆవిడ రాజ్యానికి బయలుదేరదీసింది. మనోహరి, అదేనండి మన మాలవిక, తన రాజ్యంలో అడుగుపెట్టగానే ప్రజలందరూ కలిసి ఆవిడను సుస్వాగతం చేయించారు. ఆవిడ తన తల్లిని కలుసుకుని ప్రజలను కలుసుకుని చాలా ఆనందించింది. తన భర్తని కూడా తల్లికి పరిచయం చేసింది. ఇద్దరిని చూసి ఆవిడ చాలా సంతోషించింది. మనోహరి తల్లి ఆవిడ చేతుల మీదగానే అందరికీ అన్నదానం చేసింది. స్వయంగా మనోహరి చేతుల మీదుగా విందు భోజనాలు తాను దగ్గరుండి పర్యవేక్షిస్తూ జరిపించింది తల్లి. ఆ తర్వాత ఏకాంతంలో తల్లిని కలుసుకున్న మనోహరి తల వంచుకుని, అమ్మా, నీ కూతురు నీకు మచ్చ తెచ్చింది కదా అన్నది బాధగా. అమ్మా, నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఏ రూపంలో చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు, నువ్వే చెప్పు అన్నది తల్లిని చూస్తూ. తల్లి కూతురు మనసులోని బాధను గ్రహించి, మన వంశపారంపర్యంగా ఒక మణిహారం వస్తున్నది. నా తదనంతరం ఆ మణిహారం నీదే కాబట్టి నీకు ఇష్టమైతే దానిని నీ స్నేహితురాలికి ఇచ్చుకోవచ్చు, నా అభ్యంతరం ఏమీ లేదు అన్నది తల్లి మనోహరితో. మనోహరి చాలా చాలా సంతోషించింది. చాలాసేపయింది, నీ భర్త నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు అని తల్లి మనోహరిని పంపించి వేసింది. నూతన వధూవరుల ఏకాంతానికి భంగం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నది తల్లి. ధాత్రీనగర మహారాణి విజయేశ్వరి తన కూతురు మనోహరి పెళ్ళి భూలోకంలో జరిగింది కాబట్టి గాంధర్వ విధిన ఈ లోకంలో కూడా జరిపించాలని గురువులతో పెద్దలతో మాట్లాడి ఒక సుముహూర్తాన్ని నిర్ణయం చేసి ప్రతి లోకంలోని వారిని అతిథులుగా పిలవనారంభించింది. ఈ సమాచారం తెలియగానే మాధవి చాలా సంతోషించింది. మాధవి రాగవర్ధనులకు ప్రత్యేక ఆహ్వానం పంపింది విజయేశ్వరీదేవి. ఆహ్వానం అందిన వెంటనే తరలి రమ్మని ఆదేశం కూడా జారీ చేసింది. తన తల్లి కంటే ఎక్కువ అనుబంధం విజయేశ్వరీదేవితోనే ఉన్నది మాధవికి. ఆవిడ మాట కాదనలేక ఉన్నపలంగా బయలుదేరి వెళ్ళారు. స్నేహితురాలిని కలుసుకుని మురిసిపోయింది మాధవి. దగ్గరుండి అన్ని తంతులు తానే జరిపించసాగింది. మాధవి స్వయంగా స్నానాలు ఆచరింపజేసి ఆవిడను పెళ్లి కూతురిగా అలంకరించింది. ఇంతలో మనోహరి కళ్ళ నుండి జలజల కన్నీటి బొట్లు రాలాయి. మాధవి కంగారు పడి దేనికి ఈ కన్నీరని అడిగింది. ప్రేమ అర్థం తెలియక నేను చేసిన పిచ్చి పని వల్ల నీవు నేను కూడా ఇలా మానవ మాతృలుగా మిగిలి కష్టపడిపోయాము. నీ కష్టాలైతే తీరిపోయాయి, కానీ నేను చేసిన తప్పిదం నన్ను మానవ కన్యగా మార్చిందని కంటతడి పెట్టుకున్నది. కొన్ని రోజులే కదా, అక్కడైనా ఏం, నిన్ను మహారాణిగా చేశానుగా నా రాజ్యానికి. ఏ కష్టాలు నువ్వు పడకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అన్నది. మాధవి చేతులు పట్టుకుని ఏడుస్తూ, నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తున్నావు. అపకారం చేసినా ఉపకారమే చేశావు. స్నేహధర్మాన్ని నువ్వు పాటించినట్టు నేను పాటించలేకపోయాను అన్నది. మాధవి ఆమెను ఓదార్చి పెళ్లికి సుముఖురాలిని చేసి పెళ్లి మండపానికి తీసుకువచ్చింది. జయేశ్వరీదేవి సమక్షంలో ధాత్రీ నగరంలో అంగరంగ వైభవంగా దేవీ దేవతల సమక్షంలో గంధర్వులు, కిన్నెరులు, కింపురుషుల మధ్య మనోహరీదేవి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత విజయేశ్వరీదేవి నూతన వధూవరులను ఆశీర్వదించి ధాత్రీ నగరానికి మహారాజు మహారాణిగా కూతురిని అల్లుడిని పట్టాభిషేకం గావించింది. ఆ తర్వాత ప్రత్యేకంగా గంధర్వలోకంలో మాత్రమే తయారు చేయబడే ఒక ప్రత్యేకమైన సుధారసాన్ని అల్లుడికి స్వయంగా అందించింది. దీన్ని మీరు తాగటం వల్ల మీ శరీరం నశించిన తర్వాత
మీ ఆత్మకు దివ్య శక్తులు వచ్చి ఒక గంధర్వ పురుషుడిలా మారిపోతారు. నా కుమార్తె ఎలాగూ గంధర్వ కన్య కాబట్టి మీరు కూడా గంధర్వ లోకంలోని ప్రత్యేకమైన సుధారసాన్ని మీరు తాగటం వల్ల మీరు కూడా గంధర్వుడిగా మారి నా కూతురితో పాటు ఈ రాజ్యానికి తుదకు చేరుకోగలరు. మీ నిర్వాణం ముగిసిన తర్వాత మీ ఆత్మకు గంధర్వ శక్తులు వచ్చి అష్టసిద్ధులను ప్రసాదిస్తాయి. మీరిద్దరూ గంధర్వులుగా మారి ఈ లోకానికి వచ్చి ఈ లోకాన్ని పరిపాలించుకోండి. అందుకే మీరిద్దరికీ వివాహం జరిగిన వెంటనే పట్టాభిషేకం చేశాను అని పలికింది మహారాణి విజయేశ్వరీదేవి. ఆ తర్వాత వధూవరుల ఏకాంతానికి అన్ని ఏర్పాట్లు చేసి వారిని పంపించి వేసింది. మాధవి రాఘవర్ధనులు కూడా నూతన వధూవరులతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన రాజనగరిలో తిరుగాడసాగారు. నూతన వధూవరుల కంటే ఈ దంపతుల ప్రేమానురాగాలే విజయేశ్వరీదేవికి ఆహ్లాదం కలిగించాయి. ఇటు మనోహరి భర్త ఆమె వైపు ప్రేమగా చూస్తూ, నీ వల్లే మానవ మాతృడిగా ఉన్న నేను గంధర్వుడిగా మారే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇదంతా నా అదృష్టం. నువ్వు నా జీవితానికి ప్రతిరూపం మాత్రమే కాదు, నా జీవితంలో వెళ్ళి విరిసిన వెన్నెలవు అని పలికాడు. దానికి మనోహరి, ప్రేమంటే ఏమిటో మీ దగ్గరే నేను తెలుసుకున్నాను. నేను దాసిగా పుట్టిన గంధర్వ కన్యను అని తెలియకుండానే మీరు నన్ను ప్రేమించి మీ ప్రేమను చెవి చూపించారు. ప్రేమ రసంతో నా జీవితాన్ని నింపి నాకు మా ప్రత్యేక భవిష్యత్తును కలుగజేశారు. లేదంటే దాసిగా భూలోకంలో జీవితాంతం నేను గడిపి అష్టకష్టాలు పడాల్సి వచ్చేది అన్నది. దానికి ఆమె భర్త, అదేమీ లేదు, నీ స్నేహితురాలు నిన్ను రాణిగా చేసేది, నన్ను చేసుకున్నా చేసుకోకపోయినా అన్నాడు. నిజం చెప్పాలంటే నిన్ను చేసుకున్నాను కనుకే నేను రాజును కాగలిగాను అన్నాడు. దానికి మనోహరి నవ్వి, నిజమే, నా ప్రేమ స్నేహం అన్నీ మాధవిపైనే. అది నా అదృష్టంగా భావిస్తాను. నేను తనకు ద్రోహం చేసినా తను నాకు ఉపకారమే చేసింది అన్నది. ఆనందంగా అక్కడ కొంతకాలం గడిపిన రెండు జంటలు తిరిగి రాఘవర్ధనుడి రాజ్యానికి బయలుదేరినాయి. రాజ్యం చేరిన తర్వాత స్నేహితురాళ్ళిద్దరూ సంతోషంగా గడిపి ఆ మధురమైన క్షణాలలోనే మాధవి, నా కోసం ఏదో బహుమతి తెచ్చానన్నావు కదా, ఏది ఒకసారి నాకు చూపించు అని పలికింది మనోహరితో. దానికి మనోహరి, అది అలాంటి ఇలాంటి బహుమతి కాదు, తరతరాలుగా వస్తున్న మా ఇంటి నిధి. దాన్ని శాస్త్రోక్తంగానే అందరి ముందు నా స్నేహితురాలికి సమర్పిస్తాను అన్నది నవ్వుతూ. దానికి మనోహరి భర్త రాఘవర్ధనుడు ఇద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారు. మనోహరి తన ప్రత్యేకమైన కానుకను స్నేహితురాలికి అందివ్వటానికి ఒక శుభముహూర్త నిర్ణయం కోసమని గురువులను సంప్రదించింది. వారు మర్నాడే శుభముహూర్తం ఉన్నదని, అది చాలా పర్వదినమని, మహిమాన్వితమైన ముహూర్తమని చెప్పగానే చాలా సంతోషించి తన భర్త సహాయంతో ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోనారంభించింది. రాఘవర్ధనుడు కూడా వారికి అన్ని ఏర్పాట్లలో సహాయం చేయసాగాడు. ఇలా ఇద్దరి సహకారంతో అన్నీ నిర్వహించి దగ్గరుండి స్నేహితురాలికి పుణ్యస్నానం ఆచరింపజేసి అందరి సమక్షంలో తన రాజమాత తనకు బహుకరించిన దివ్యమైన మణిహారాన్ని తనతో పాటుగా మరో 4 ముత్తైదువులతో కలిసి మాధవి మెడలో అలంకరింపజేసింది. తర్వాత కొంటెగా మనులన్నీ చివరికి మణికర్ణికాదేవి సమక్షానికే హాజరవుతాయి అని నవ్వింది. అందరూ పడి నవ్వుకున్నారు. మన మాధవి, అదేనండి మణికర్ణికాదేవి కూడా చాలా నవ్వుకున్నది. ఈ తతంగమంతా ముగిసిన తర్వాత మనోహరి భర్త వారితో, మేము భూలోకం నుండి ఇచ్చటకు వచ్చి చాలా కాలమైంది. రాజ్యపాలన మంత్రుల మీద వదలటం సబబు కాదు. ఇంకా మాకు సెలవు అంటూ పలికి అక్కడి నుండి నిష్క్రమించారు రాజదంపతులిద్దరు. భూలోకానికి వచ్చిన తర్వాత ప్రజారంజకంగా పరిపాలించి చివరకు సింహాసనాన్ని తమ వారసులకు అప్పగించి దంపతులిద్దరూ గంధర్వులుగా మారి తిరిగి గంధర్వ లోకానికి వచ్చి తమ లోకాన్ని తాము పరిపాలించుకోసాగారు. గంధర్వుడిగా మారిన తర్వాత భర్తకు
తన తల్లి విజయేశ్వరి పేరు మీదుగా విజయేశ్వరుడుగా పేరు మార్చుకున్నది మనోహరి. ఆ తర్వాత స్నేహితురాళ్ళిద్దరూ తరచుగా కలుసుకుంటూ తమ స్నేహాన్ని కొనసాగించారు. మాధవి ఇరు రాజ్యాలకు రాణిగా, అదేనండి తన రాజ్యానికి రాఘవర్ధనుడి రాజ్యానికి ఇరు రాజ్యాలకు మహారాణిగా మహాభోగాలను అనుభవిస్తూ ఉన్నది. గంధర్వర్ లోకంలో ఇప్పటికీ కూడా ప్రేమకు నిర్వచనం ఎవరు అంటే మాధవి రాఘవర్ధనులనే చూపిస్తారు. అంత గొప్ప ప్రేమను గంధర్వ లోకంలో అందరికీ పరిచయం చేశారు మన రాగమాధవీయం. మన రాగమాధవీయం కథ ముగిసిందండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.